ఈ అమరుల సన్నిధిలో మీతో నేను సంభాషించుకునే ఒక ఆత్మీయ ఆలింగనానికి అవకాశం ఇచ్చిన అరుణోదయకు వేల వేల వందనాలు. సభాధ్యక్షులు, మిత్రులారా, నిన్న చాలా సుదీర్ఘమైన, చాలా అనుభవంతో ఉన్న వ్యక్తులు, పార్టిసిపెంట్ రైటర్స్ కూడా అనవచ్చేమో, నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలా విషయాల మీద మాట్లాడి ఉంటారు. నిన్న నేను వచ్చి ఉంటే వారు మాట్లాడినవి కూడా వినగలిగే అవకాశం ఉండే, రాకపోయినందుకు క్షమించమని కోరుకుంటూ, ఈరోజు సాంస్కృతిక ఉద్యమంలో సవాళ్ళ మీద నన్ను మాట్లాడమని నీ ఛానళ్ళ కింద అక్క యాడ్ చేసింది. తప్పనిసరిగా ఇది వచ్చిన ఒక గొప్ప అవకాశం. నా దగ్గర ఏదో సబ్జెక్టు చెప్పడం కోసం మీ దగ్గరికి రాలేదు, ముందుగానే మీకు చెప్తున్నాను. నాకు చాలా పరిమితులు ఉన్నాయి. అందులో మొదటిది నా జ్ఞానం. ఆ పరిమితుల మధ్య నేను మీతో కాస్త సంభాషిస్తాను. అందులో ఏ మేరకు నేను మీ దాకా వస్తానో నాకు తెలియదు, కానీ నా బాధ్యతగా ఇప్పుడున్న సందర్భంలో, నా బాధ్యతగా గొంతు విప్పడమే ఒక ఉద్యమం అనుకుంటున్న సందర్భంలో, గొంతు విప్పడమే ఒక విప్లవం అనుకుంటున్న సందర్భంలో, ఆ గొంతు విప్పడమైనా నేను చేయాలి అని నేను వచ్చినాను. ఎందుకు గొంతు విప్పాలి? ఇప్పుడే అక్క దీన్ని ఒక పాటతో, దీనికి ఒక ప్రత్యేకతనిచ్చింది. ఇది అమరుల వేదిక. ఈ వేదికకు తగ్గ పాటని మన ముందు అక్క ప్రజెంట్ చేసిపోయింది. ఈ వేదిక 50 ఏళ్ళుగా ఈ ప్రాంతాన్ని, ఈ మాగాణాన్ని మరింత సుసంపన్నం చేసింది. విప్లవం, ఈ ప్రాంతంలో వచ్చిన విప్లవం నేల తల్లిని నవ్వింపజేస్తే దాని పంట చేనుగా మార్చింది అరుణోదయ. అణగారిన వర్గాలకు ఒక ఆయుధ సంగీతమై అరుణోదయ ముందుకొచ్చింది. అణగారిన వర్గాల పోరాటానికి ఒక ఆయుధ సంగీతాన్ని అరుణోదయ 50 ఏళ్ల కాలంలో అందించింది. ఏంటి ఆయుధ సంగీతం? తెలంగాణ కోసమే పాట పుట్టిందా అన్నంతగా, తెలంగాణే పాట అయిందా అన్నంతగా, అది ఇక్కడ ఒక అద్భుతమైన, నడుస్తున్న కాలానికి ఓ అద్భుతమైన పొద్దు ఒడిచే సూర్యుని వాగ్దానం చేసిందా ఈ పాట. నిజంగా తెలంగాణ గుండె కోతను ఎంతగా చెప్పింది ఈ పాట. తెలంగాణని ఎంత తట్టి లేపింది. ఎందుకు తెలంగాణకు పాట ఒక పర్యాయ పదంగా మారింది? తెలంగాణ అంటే ఒక పాటగా మారింది. ఇక్కడ 2 రాష్ట్రాలు ఉండవచ్చు. నేను ఈ ప్రాంతానికి చెందిన వాడిని, నాకు ఇది చూసిన కాబట్టి మరింతగా ఇన్వాల్వ్ అయ్యాను. నేను చూసి నా కళ్ళద్దాల్లో నుంచి నాకు తెలంగాణ కనపడ్డది, తెలంగాణ కళ్ళద్దాల్లో నుంచి నాకు అరుణోదయ కనపడ్డది, అరుణోదయ నుంచి నాకు ఈ ప్రపంచం కనపడ్డది. నేను తెలంగాణకే పరిమితం అయితే అరుణోదయ కళ్ళద్దాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే అరుణోదయ సద్దాం హుస్సేన్ దాకా వెళ్ళింది కదా, అరుణోదయ పాలస్తీనా దాకా వెళ్ళింది కదా, తెలంగాణ నుంచి పాలస్తీనా దాకా వెళ్ళింది కదా అరుణోదయ. అరుణోదయ పసిపిల్లల దాకా వెళ్ళింది కదా, అరుణోదయ మనిషి వెళ్ళింది కదా, అరుణోదయ మట్టి వాసన చూసింది కదా, అది మట్టి పిల్లల వాసన అని కన్ఫర్మ్గా చెప్పింది కదా. ఇది మల్లెల గంధం అవునో కాదో కానీ ఇది మట్టి పిల్లల వాసన అని చెప్పింది కదా అరుణోదయ. మరి మట్టి మనుషులుగా దానికి ఇచ్చినటువంటి స్థితి నిజంగా ఒక్కటి తెలంగాణ ప్రజలుగా, తెలుగు ప్రజలుగా గర్వపడేది ఏంటి అంటే, మేము ఏ నేల నుంచి వచ్చినాము అంటే అరుణోదయ వికసించిన నేల నుంచి వచ్చినామని ప్రపంచానికి చాటి చెప్పుకునేంత గర్వకారణమైనటువంటి పనిని 50 ఏళ్ల కాలంలో ఇచ్చింది. ఇది తెలంగాణకు అడ్రస్లు.
అభ్యుదయానికి అడ్రస్సులు, ఓ ప్రగతిశీల సమాజానికి అడ్రస్సులు అరుణోదయం. ఏంటిది అరుణోదయం? మరో ఉదయం ఏంటి? ఉదయాలు చాలా వస్తాయి. ప్రతి రాత్రి వెనకాల ఒక ఉదయం ఉంటుంది, రాత్రి దాటిన తర్వాత ఒక ఉదయం ఉంటుంది. కానీ ఈ మరో ఉదయం ఏంటి? ఈ అరుణోదయం ఏంటి? ఈ అరుణోదయం ఎలాంటి అరుణోదయం? మానవీకరించే అరుణోదయం. మానవీకరించే అరుణోదయం. మనిషిగా వికసించడం, మనిషి సంపూర్ణంగా వికసించడం, మొత్తంగా అది అరుణోదయం చేసినటువంటి ఒక గొప్ప కాంట్రిబ్యూట్. నిజంగా సంస్కృతి అనే పదం ఏదో ప్రత్యేకమైందని, అదేదో మనకు ఒక సముద్రానికి, ఒక పెద్ద దాటలేని నదికి అవతల ఉన్నదని, దాని మీద పనిచేసే, దానికోసం పనిచేసే ఈ సాంస్కృతిక సైన్యం ఒక ప్రత్యేకమైనదని అనుకోవటం కాదు. సంస్కృతి అంటే వేరే అర్థమేం కాదు. సంస్కృతి అంటే నిజంగా చెప్పాలి అంటే వర్గ పోరాటమే. సంస్కృతి అంటే వాస్తవంగా వర్గ పోరాటమే. ఎందుకు? సంస్కృతి అంటే అసలు అర్థం రకరకాల చెప్పొచ్చు. పాటలు, కళలు, సాంప్రదాయాలు, ఆచారాలు, విలువలు, ఇవన్నీ చెప్పవచ్చు సంస్కృతి అంటే, అందులో ఇన్బిల్ట్ అయినాయి. కానీ సంస్కృతి అంటే అర్థం నీ చుట్టూ ఉన్న వాతావరణం. సంస్కృతి అంటే చిన్నటి అర్థం, స్పష్టమైన అర్థం నీ చుట్టూ ఉన్న వాతావరణం, నీ చుట్టూ ఉన్న ప్రకృతి, అది సంస్కృతి. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నువ్వు వర్గ పోరాటం అంటే అర్థమైంది. వర్గ పోరాటం చేస్తున్నావు అంటే సంస్కృతిని కూడా మారుస్తున్నావు అని అర్థం. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవటమే సంస్కృతి. నీ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది? నీ చుట్టూ ఎలాంటి సమాజం ఉన్నది? నీ చుట్టూ పరివేష్టితమైనటువంటి దాన్ని మార్చుతూ నీవు మారడం అనేది సంస్కృతిలో అరుణోదయ చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనది. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడం, నీవుగా మారడం, ఈ రెండూ ఉంటాయి. ఈ సంస్కృతి నిజంగా రకరకాలుగా చెప్పవచ్చు. ఎస్పెషల్లీ వేల సంవత్సరాల చరిత్ర మానవ పరిణామ క్రమంలో ఎంత ఉందో అంతే మొత్తం సంస్కృతికి కూడా అంతే చరిత్ర ఉంది. ఒక పూట, ఒక గంట, ఒక్క క్షణం కూడా తక్కువ లేదు. సంస్కృతికి ఉన్న చరిత్ర మానవ పరిణామ క్రమ చరిత్ర సమంగానే ఉంటుంది. ప్రతి వ్యక్తీకరణ అది అంతర్లీనంగా ఉండవచ్చు, వ్యక్తీకరణ కాకపోయిన అంశాలు కూడా కావచ్చు. అవన్నీ ఇందులో భాగాలే. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏంటి అంటే మనిషి మీద ఆధిపత్యం చెలాయించేది, మొదటగా ఆశ్రయించేది సంస్కృతినే. సంస్కృతిని ఆశ్రయించుకున్నప్పుడు అది మొత్తం వ్యక్తిని తన ఆధీనంలో తీసుకుంటుంది, మొత్తం తర్వాత సమాజాన్ని తన ఆధీనంలో తీసుకుంటుంది. అంటే సంస్కృతిని ఆధిపత్యంలోకి తెచ్చుకుంటే మొత్తం ప్రపంచం లేదా మానవ సమాజాన్ని తన ఆధీనంలో తెచ్చుకుంటుంది. అంటే మనిషిని విముక్తి చేయాలి అంటే దేని విముక్తి చేసుకోవాలి? సంస్కృతిని విముక్తి చేసుకోవాలి. సంస్కృతిని విముక్తి చేసుకున్నప్పుడే మనిషి విముక్తి అవుతాడు. ఎందుకంటే సంస్కృతిని లోపరుచుకున్న తర్వాతనే కదా మనిషిని లోపరుచుకునేది, సమాజాన్ని లోపరుచుకునేది, ప్రపంచాన్ని లోపరుచుకునేది. అప్పుడే తప్ప ఆ తర్వాత కాదు. ఎందుకు అంటే అది భావజాలము, అది భావజాలం. వర్గ పోరాటం ఎక్కడ చేస్తాం? భావజాలంలో చేస్తాం. మేధోపరమైనటువంటి ఉద్యమం చేస్తాం, భావజాలంగా చేస్తాం, ఆలోచనలో చేస్తాం, కళారూపాల్లో చేస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. భావజాలం చాలా ఇంపార్టెంట్. సంస్కృతికి ప్రధాన చిరునామా భావజాలమే. ఈ ఐడియాలజీ ఇంపార్టెంట్. ఎవరైతే భావజాలం మీద ఆధిపత్యం చెలాయిస్తామో, ఎవరైతే భావజాలాన్ని ఓడగొడతారో వాళ్ళు విజేతలుగా మిగిలిపోతారు. నిజంగా ఈ దేశంలో, నిజంగా చెప్పాలి అంటే ఈ దేశంలో భావజాలం అంటే, ఈ దేశంలో వర్గ పోరాటం అంటే మనువాద పోరాటమే. భావజాల పోరాటం అంటే మనువాద భావజాల పోరాటమే. ఎందుకు అట్లా చెప్పుకోవాలి? దానికి కారణం ఏంటి? నిజంగా ఇవాళ మనం ఉన్న స్థానం నుంచి దాన్ని చూద్దాం. ఇవాళ మనం ఎక్కడున్నాం? సరిగ్గా మీరు చెప్తే మనందరం ఇక్కడ చాలా కఠినమైన పరిస్థితుల్లో కలిసి కూడి ఉన్నాం. ఇది ఏర్పడటానికి 50 ఏళ్ళ కార్యక్రమం కావాల్సి వచ్చింది. ఇంతమందిని కలవడానికి అరుణోదయ 50 ఏళ్ళ కార్యక్రమం కావాల్సి వచ్చింది. ఇంతమందిని కూడడానికి ఎన్ని కంఠాలు తెగిపడ్డాయో,
ఇవాళ ఈ మాట బయటికి రావడానికి, ఇంతమందిని ఈ స్పందన చెప్పడానికి ఎన్ని వేల కంటాలు ఈ నేల మీద పడ్డాయో, ఎంతమంది రక్తపు ముద్రలు వేసి, తమ త్యాగాలతో రక్తపు ముద్రలు వేసి ఈ నేల మీద మనకు దారులు పరిచినారు. బాట వేసిన వాన్ని, బాట చూపిన వాన్ని మరుస్తామా? బాట వేసిన వాన్ని, బాట చూపిన వాన్ని మరవం. బాట చూపింది, బాట వేసింది అరుణోదయం. అందుకే 50 ఏండ్లుగా ఇక్కడికి ఈ బాటని వెతుక్కుంటూ వస్తున్నాం. ఏంటి ఆ బాట? ఈ బాట వెనక 50 ఏండ్ల చరిత్రే ఉందా? నిజంగా చెప్పాలి అంటే అరుణోదయ చరిత్రలో 50 ఏండ్ల చరిత్రే ఉందా? కాదు. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్ర నుంచి మొదలుకుంటే భారతదేశ చరిత్రలో 1000 ఏండ్లుగా అణగారిన భావజాలం ఏదైతే ఉందో, ఆధిపత్యం కింద ఓడిపోయిన భావజాలం ఏదైతే ఉందో, దాన్ని తిరిగి సజీవం చేయటమే అరుణోదయలో ఉన్న ఒక రూపం. మానవీయ భావజాలం, మనిషిగా వికసించే భావజాలం. ఆ భావజాలం కోసం నిరంతరం యుద్ధం చేస్తూ ఉన్నాం. అద్భుతమైన యుద్ధాలు చేస్తూ ఉన్నాం. చాలా త్యాగాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ త్యాగాను ఇంతమంది ఒక దగ్గర చేరడానికి ఇన్ని చెప్పుకున్నాం కదా, అంటే అర్థమైంది ఇవాల్టి సమాజం ఎలాంటి సమాజమో మీ అందరికీ తెలిసినంతగా నాకు తెలియదు. ఈనాటి సమాజం హృదయ బధిర సమాజం. గుండె ఉందో లేదో తెలియదు. ఎందుకంటే అది స్పందిస్తుందో స్పందించదో తెలియదు. హృదయ బధిర సమాజం ఇది. ఈ సమాజంలో మనం ఉన్నామని మనం చెప్తున్నాం. ఒక మనిషికి ఇంకొక మనిషికి సమన్వయం లేని సమాజం అని చెప్తున్నాం. మెదడు ఉంటే అది మన చేతుల్లో ఉందో తెలియదు. హృదయం ఉంటే అది స్పందిస్తుందో స్పందించదో తెలియదు. ఈ సమాజంలో ఉన్నాం కదా. ఈ సమాజంలో ఉండి మనం ఈరోజు ఇక్కడి దగ్గరికి చేరుకోవటం వెనకాల ఎందుకు ఇన్ని చేయవలసి వచ్చింది అంటే, ఈ సమాజం ఎందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకుంటే మనం సాంస్కృతిక ఆధిపత్యంలో లేదా భావజాల రంగంలో అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాం. అదే ఇంపార్టెంట్. నిజంగా చాలా జరిగి ఉన్నాయి. మనం అనుకుంటాం భారతదేశ చరిత్రలో అడుగడుగున ఆధిపత్య చరిత్రను కుప్పగొల్చడానికి, మనదైన చరిత్రను కూల్చి ఆధిపత్య చరిత్రను తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిరు, విజయం సాధించారు. అందులో తొలి దఫాగా మనకు లోకాయుతులు ఉండొచ్చు, చార్వాకులు ఉండొచ్చు, తర్వాత బౌద్ధం ఉండవచ్చు. ఇట్లా అనేక రకాలుగా మనం అద్భుతమైన పోరాటాలు చేసుకొని ఒక మానవీయ అనుసరణకు, మానవీయ నేపథ్యానికి ఒక అవకాశాన్ని కల్పించినాం. ఈ దేశం అందుకున్నది. కానీ ఆ తర్వాత కాలంలో అది భావజాల ఆధిపత్యం ఎట్ట చేసుకుంటూ వచ్చిందో మీరు చూడవచ్చు. బ్రాహ్మణీయ అని మనం పేరు పెట్టుకున్నాం కదా, అది ఎంత ప్రమాదకరమైందో మనకు తెలుసు కదా. కనీసం అడ్రస్ను కూడా దొరకనియదు. అది కనీసం అడ్రస్ను కూడా దొరకనియదు. నీవిప్పుడు చార్వాకల గురించి చదువుకోవటానికి అక్షరం ముక్క దొరకదు. ఎందుకు? అక్షరం సాంస్కృతిక పునాది కదా. అక్షరం అనే విట్నెస్ ఉండకూడదు కదా. చార్వాకులు రాసిన గ్రంథాలు కానీ, వాళ్ళ జ్ఞానం కానీ మొత్తం ఎందుకు నాశనం చేసింది ఆధిపత్య సమాజం? దొరకలేదు చూడు, కనీసం దొరకలే. మనం ఏం చేసినాం? ఇది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి చార్వాకుల అడ్రస్ ఎక్కడుందో వెతుక్కెళ్ళింది ఎక్కడ అంటే మనువాదులు రాసిన పుస్తకాల్లో నుంచే గుంజి చార్వాకులు ఇది చెప్పిరని మనం చెప్పినాం. అంటే ఎంత పని చేయవలసి వచ్చింది? సాంస్కృతిక రంగంలో వాళ్ళు ఏ అడ్రస్ లేకుండా, ఏది దొరకని సమయంలో వాళ్ళు ఎంత పెద్ద చార్వాకుల్ని గుంజుకొచ్చిండ్రు, లోకాయుతులను ఎట్లా గుంజుకొచ్చిండ్రు, ఓ అజీవకులను ఎట్లా గుంజుకొచ్చిండ్రు, బౌద్ధాన్ని ఉంచిండ్లా. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎంత విధ్వంసం చేసిండ్రు? నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు విధ్వంసం చేసిర్రు? పలానా సుల్తానా? కాదే. నిన్న నారిమన్ మాట్లాడుతూ, నిన్న జడ్జి గారు ఓ సమావేశంలో నారిమన్ గారు మాట్లాడుతూ, రామాలయంగా ఇవాళ ఎస్టాబ్లిష్ చేసిన బాబ్రీ మసీద్ మీద కట్టిన రామాలయం దిగువన అసలు రామాలయమే లేదు అని నారిమన్ నిన్న చెప్తున్నాడు. ఆయన గ్రేట్ నారిమన్ కొడుకు ఇంకో నారిమన్, జూనియర్ నారిమన్, ఆయన చెప్తున్నాడు. ఎంత విధ్వంసాలు జరిగినాయి. నలంద విశ్వవిద్యాలయం ఎందుకు అంత పెద్ద జ్ఞానాన్ని విధ్వంసం చేసింది? అది దీని రూట్ ఎట్టుందో ప్రపంచీకరణ రూట్ కూడా గట్లే ఉంటుందన్న. ఈ దేశంలో ఎట్లయితే మన అడ్రస్సులు దొరకకుండా చేసిరో, మన చిరునామాలు దొరకకుండా చూసినరో, ప్రపంచీకరణ రూట్ కూడా గదే. ప్రపంచీకరణ అస్తిత్వం కూడా అదే.
నీకు నీవుగా ఉండవు, నీకు నీవుగా లేవు. నీకు నీవుగా లేవు అంటే నీకు ఇది ఏది ఉండదు. వ్యక్తిని కలపడం అనేది లేదు కదా, మనం 30 ఏళ్ళుగా చూసినాం కదా. ఇది మొదటి నుంచి భారతీయ సమాజంలో కూడా ఉంది. వ్యక్తుల్ని కలవడం అనేటటువంటిది, కట్ చేయడం అనేది, వ్యక్తులను దగ్గర చేర్చడం కాకుండా వ్యక్తులను దూరం చేయడం అనేటటువంటిది ఈ భారతదేశ సమాజంలో ఉంది. అది తన అవసరాల మేరకు ఎక్కడ దగ్గర చేర్చుకోవాలో ఆడ చేసింది. ప్రపంచీకరణలో మార్కెట్ కూడా గదే పనిచేస్తుంది. మనుషులు విడివిడిగా వేస్తుంది, తన అవసరాల కోసం అవసరాల మేరకు ఒక దగ్గరికి చేరుస్తుంది. అంటే అర్థం ఏంటి? సరిగ్గా ఈ ప్రపంచీకరణకు సరిగ్గా అతికిన ఏకైక భావజాలం హిందూ మనువాద భావజాలం. రెండు వేరు పెట్టి చూడలేం. అది వచ్చినాకనే ఇది ఖరాబేం కాలే. రెండింటికి ఒక సమమైన నేపథ్యం ఉంది. సరిగ్గా ప్రపంచీకరణకు, సరిగ్గా సామ్రాజ్యవాదానికి సరిగ్గా అతికేటటువంటి భావజాలం ఏదైనా ఉంది అంటే అది మనువాద బ్రాహ్మణీయ భావజాలం మాత్రమే, ఇంకోటి కాదు. అందుకని అది ఇక్కడ వేసుకున్నంతగా తిష్ట ఇంకొకడ వేసుకోదు కూడా. మీరు అది చాలా అద్భుతంగా తన ప్రాణాన్ని తీసుకొస్తుంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే నిజంగా మీరు గమనించండి, ఇవాళ మనం చేయాల్సినటువంటి సాంస్కృతిక ఉద్యమం ఎట్లుందో, దానికి ఎదురయ్యే సవాళ్ళు ఎట్లున్నాయో కూడా మనం ఈ విషయాలను అర్థం చేసుకుంటే, మరింతగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. చాలామంది గతంలో మార్క్సిస్ట్ అవగాహనని, మార్క్సిస్ట్ అధ్యయనాన్ని ఆచరణవాదులే దాన్ని అధ్యయనంలో పెట్టి ఓ అద్భుతమైన నేపథ్యాన్ని సృష్టించినారు. చాలా దురదృష్టకరమైన అంశం ఏంది అంటే ఇవాళ అకాడమిక్ మేధావుల చేతుల్లో మార్క్సిజం ఉండిపోయింది. ఇది ప్రధానమైనటువంటి నేపథ్యం. నిజంగా ఇవాళ మార్క్సిజం ఇక్కడ సంస్కృతి, ఇక్కడ జనం గురించి మాట్లాడితే అది అథెంటిక్ ఎవరు అంటే అరుణోదయం మాట్లాడితే అథెంటిక్. ఎందుకది? ఓ విరసం మాట్లాడితే అథెంటిక్. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఆచరణలో ఉన్న వాళ్ళు మాట్లాడితే అది అథెంటిక్. అకాడమిషియన్గా ఉన్న నేనో ఇంకెవరో మాట్లాడితే అది ఎట్లా అథెంటిక్ అవుతుంది? కాదు. నిజంగా ఎవరు మాట్లాడాలో వాళ్ళ చేతుల్లో సైద్ధాంతిక దృక్పథం కలగాలి. నిజంగా వారి చేతుల్లో నుంచి మళ్ళీ అది తిరిగి ఆయువు పట్టును పొందాలి, వారి చేతుల నుంచి ఆచరణలోకి రావాలి. అప్పుడే సరైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది, మనకు ఒక మంచి తొవ్వ కూడా వస్తుంది. కానీ ఒక ప్రాథమిక అంశాల రీత్యా ఇదేమన్నా ఉపయోగపడుతుందేమో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది, నా గొంతు మీ దాకా చేరుతున్నది, ఇది అల్టిమేట్ వాయిస్ ఏం కాదు. అల్టిమేట్ అనేది ఆచరణలో ఉన్న వాళ్ళ దగ్గరే సాధ్యమవుతుంది. ఈ అల్టిమేట్ అనే దానికంటే ముందు ఈ ఉపరితలం, మార్క్సిజానికి ఉపరితలం పునాది అంటాం కదా, ఉపరితలం సంస్కృతి అంటాం కదా. ఉపరితలం కాదు సంస్కృతి, పునాది అనేటోళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. ఈ దేశంలో సంస్కృతి ఒక పునాది అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉండడమే కాదు, అది పట్టించుకోవాల్సినంత గతంలో పట్టించుకోలేదు. మనం పైగా చూడటం వల్లనే ఆధిపత్యం ఇంత మన మీద పడ్డది. రావణుడు సీత మీద పడ్డట్టుగా పడ్డది, అంత భయంకరంగా పడ్డది. నిజంగా ఇవాళ మనకు అంటే ఒక ప్రపంచీకరణ సందర్భంలో ఎట్లాంటి వ్యవస్థ ఉన్నది అంటే రెండు అంశాలు చెప్పుకోవాలి. అందులో ఒకటి కీలకమైనటువంటిది ఏంటి అంటే నీవు లేవు, నీ కోసం అన్నీ ఉన్నాయి, నీకు బయట ఉన్న ప్రపంచం నీ కోసం ఉంది. అది మొదటి అంశం అండి. నీవు ఉన్నావు కదా, నీకు ఎదురుగా ఉన్నదంతా నీ కోసం ఉంది. నీవు అనేటటువంటి దాంట్లో ఇక్కడ ఇచ్చే అడ్రస్ ఏంది అంటే బయట నీకు ఎదురుగా ఉన్నది, నీకు బయట ఉన్నదంతా నీ కోసమే. దాన్ని మనం భోజ్య సంస్కృతి అంటాం. మన కాడ కూడా ఉంది భూస్వామ్య సంస్కృతి. ఊళ్ళో ఏముంటుంది? ఊళ్ళో మనుషులు ఎవరి కోసం? దొర కోసం. ఊళ్ళో వనరులు ఎవరి కోసం? దొర కోసం. ఊరిలో పండగ పాటలు ఎవరి కోసం? దొర కోసం, భూస్వామి కోసం. ప్రపంచీకరణ అర్థంలో ఇప్పుడు అదేంటి? నువ్వే దొరవనిపిస్తుంది, భ్రమ కల్పిస్తుంది. నీకోసం ఇవన్నీ నీవే. అసలు ఈ ప్రకృతి ఏర్పడ్డదే నువ్వు ఎంజాయ్ చేయటానికి, దోచుకోవటానికి, తినడానికి. ఎంజాయ్. నీకోసం ఈ ప్రకృతి ఏర్పడ్డది, ప్రకృతిలో నువ్వు కాదు. చాలా అర్థమైన అంశం ఏంటి అంటే ప్రకృతిలో నువ్వు భాగం కాదు, ప్రకృతి నీకోసం ఉంది.
కాబట్టి నువ్వు ఎంత చేస్తావో ఇదే ఇంపార్టెంట్. కాబట్టి ఆదాని 12 లక్షల చెట్లు కొట్టుతాడా, 15 లక్షల ఎకరాలు ఆక్రమిస్తాడా, దామగుండంలో ఇంకొక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోయి ఎంత ఆక్రమించుకుంటుంది, ఈ ప్రకృతే కాదు, ఎవ్రీథింగ్ అన్నీ నీకోసమే. ప్రకృతిని నువ్వు ఎంజాయ్ చేయాలా. ప్రకృతి నీకోసమే పుట్టించింది, నీకోసమే ఉంది. నువ్వు కుళ్ళబొడుస్తావో నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నేలను దున్నేటప్పుడు రైతు నువ్వైనా పారబట్టుకునేవరైనా దాన్ని కుళ్ళబొడవడానికి ముందు ఒక్కసారి నేలకు దండం పెడతావు కదా, నేలకు దండం పెట్టి దాన్ని ప్రారంభిస్తావు కదా. బుల్డోజర్ పెట్టే కాడ ఏ దండాలు దశకాలు ఏం లేవు. బుల్డోజర్ అభివృద్ధి కదా, నీకు పారాగడ్డపార అభివృద్ధి కాదు కదా. ఇప్పుడు బుల్డోజర్ అభివృద్ధి. అది దాని ఆశకు దాని నోటికి పరిమితి ఉందా? ఎంతైనా తింటుంది, ఎంతైనా కబలిస్తుంది. దాని ఆకలి అలాంటిది, బ్రహ్మరాక్షసి అది, ఎంతైనా తింటుంది అది. నువ్వు కూడా ఇప్పుడు అవతారమే. భోజ్య సంస్కృతిలో నీకోసం ప్రకృతి ఉంది, ఈ ప్రకృతి నీకోసమే ఉంది. కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయి, ఎంతైనా ఎంజాయ్ చేయి. ప్రకృతి నాశనమా? లేదు లేదు, తప్పది. ప్రకృతి నాశనం కాదు. భూకంపం వస్తే పోదా, వరద వస్తే పోదా? ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు చూడండి. వరదొచ్చి కూలిపోదా? ఇల్లు కూలిపోతే మనుషులు జావరా? పెద్ద భూకంపం వస్తే భూమి విధ్వంసం కావట్లే, వేల మంది చనిపోవటం లేదా? ఇది నిరాశ్రయమా? మా అభివృద్ధి ప్రాజెక్టు వెనుక ఈ మనుషులు కొంతమంది డిస్ప్లేస్డ్ అయితే ఇది నిరాశ్రయం అవుతుందా? కాదు కదా. ఒక కొత్త సిద్ధాంతం, భోజ్య సంస్కృతి అనే ఒక సిద్ధాంతం వచ్చింది. నీకోసమే అన్నీ ఉన్నాయి, నువ్వు ఎంజాయ్ చేయటమే. రెండోది, ఇప్పుడు బాగా ఇదేమో వ్యవస్థీకృతంగా దాన్ని అప్లై చేసుకోవటానికి కార్పొరేట్ సంస్థలకు ఈ సిద్ధాంతం చాలా బాగుంటుంది. మన కాడికి వచ్చేసరికి రెండో యాంగిల్లో ఇంకొకటి ఏముంటుంది అంటే చాలా అద్భుతమైన వినిమయ సంస్కృతి ఉంటుంది. ఏంటి ఆ వినిమయ సంస్కృతి అంటే, నీవు నీ వాళ్ళతో, నీ ఇంటి వాళ్ళతో నీకు సంబంధాలు వద్దు, అవేంటి తుచ్చమైనవి. ఆ సంబంధాల్లో నీకేం వెతుకులాడినా ఏముండవు. మనం దానికి చాలా తర్వాత మనం ఏం చేశామనేది తెలుస్తుంది, ఏం కోల్పోతున్నావు అనేది కూడా తెలిసిపోతుంది. అంటే రెండోది ఏంది, నువ్వు ఎక్కడుంటావు అంటే నువ్వు మనుషుల మధ్య ఉండవు, సమూహాల మధ్య ఉండవు, నువ్వు సజీవాల మధ్య ఉండవు, నువ్వు ఉండేది వస్తువుల మధ్య ఉంటావు. నీ విలువ ఎక్కడ, నీ అడ్రస్ ఎక్కడ? నేను పలానా పెదసైదయ్య కొడుకుని కాదు, నా ఇంట్లో టీవీని బట్టి నువ్వెవరిని, నా ఇంట్లో ఉండే సౌండ్ సిస్టాన్ని బట్టి నేనెవరిని, నా ఇంట్లో ఉండే కిచెన్ వస్తువులు బట్టి నేను ఎలాంటి గృహిణ్ణి, నా ఇంట్లో ఉండే నేను ఉపయోగించే సెల్ ఫోన్ నేనెవరినో చెప్తుంది. ఇప్పుడు నాకు అడ్రస్ ఇనిషియల్ కాదు, నాకు అడ్రస్ మా అమ్మా నాన్నలు కాదు, నా అడ్రస్ మా పల్లెటూరు కాదు, నా అడ్రస్ వస్తువులు. దీన్ని మనం వినిమయ సంస్కృతి, వినియోగ సంస్కృతి అంటాం. నీకు కావలసినటువంటి అన్నీ ఏంటి అంటే వస్తువులే, సజీవ మనుషులు కాదు. నీకు కావాల్సింది ఏం కావాలి? నీకు వస్తువులు కావాలి. ఆ వస్తువులకు ఉండే లక్షణం ఎట్లాంటిది అంటే, గతంలో ఒక వస్తువు కొంటే సుదీర్ఘకాలం ఉండాలి. రేడియో కొంటే ఎన్నాళ్ళు వాడినరన్నా మీరు? చాలామంది ఉన్నారు కదా, కొమరన్న లాంటి వాళ్ళు ఉన్నారు. రేడియోలో ఎన్నాళ్ళు వాడినరు ఒక రేడియో? రైట్. ఇప్పుడు సెల్ ఫోన్ ఎన్ని రోజులకు మారుస్తున్నాం? చాయ్ కప్ అంత ఈజీగా. డిస్పోజల్ మెటీరియల్ సిస్టమ్ ఏదేనంతే. డిస్పోజల్ మెటీరియల్ సిస్టమ్ మీన్స్ నువ్వు ఇది వచ్చి దీని మీద ప్రేమ అనేది ఎన్ని రోజులు? ఇదివరకు రేడియో మీద ఉన్నంత ప్రేమ ఇన్ని రోజులు ఉండదు. దీనికంటే నెక్స్ట్ అప్డేట్ వర్షన్ వెంటనే వస్తుంది, 3 రోజులకే మార్కెట్లోకి వస్తుంది. చాయ్ తాగగానే డిస్పోజల్ గ్లాస్ బయట వేస్తాం కదా. ఐఫోన్ 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు 16 వెర్షన్స్. ఇప్పుడు 16 వెర్షన్ ఎవరు పట్టుకుంటారో ఆయన ఇప్పుడు ఈ జనరేషన్ జెన్జీ జనరేషన్. ఇప్పుడు భాష కూడా మారింది కదండి, జెన్జీ లాంగ్వేజ్ మాట్లాడాలి. జెన్జీ లాంగ్వేజ్ మీన్స్ పాస్వర్డ్స్ సగం కలిపి సగం తీసేసి మాట్లాడతారు కదా. కొత్త జనరేషన్ లాంగ్వేజ్ అది శశి థరూర్కి కూడా రాదట. బాగా ఇంగ్లీష్ అదే శశి థరూర్ కూడా వెనకబడతాడు జెన్జీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మాట్లాడే. అంటే ఏంది,
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏం చేస్తుంది, డిసెంబర్ రాగానే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన భాషా పదాలను ఒక కాగితం వెనక పెడుతుంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి మీరు చూడండి, ఈ సంవత్సరం వచ్చిన కొత్త పదాలు, చేరిన కొత్త పదాలని ఒక కమ్మ పెడుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. పాతది డిస్పోజల్స్ అయిపోతుంటాయి, పాత పదాలు పోతాయి, పాత పేపర్లు పోతాయి, పాత పుస్తకాలు పోతాయి, పాత సంబంధాలు పోతాయి, పాత అనుబంధాలు పోతాయి. ఆ పేరులో కొత్త కొత్తవి వస్తాయి. అవి ఎట్లాంటివి అంటే టెంపరరీ, ఫ్రాక్షన్స్లో మారేవి. ఎందుకంటే ఒక వస్తువు మీద ఒకే విధమైన అభిరుచి, ప్రేమ, అభిమానం ఎక్కువ కాలం ఉంటే ఆ వస్తువు మీద నువ్వు పట్టుకుంటే రెండో వస్తువు నువ్వు కొనవు, మార్కెట్ ఆడ ఆగిపోద్ది. ఒక్కసారి 20 ఏళ్ళు పనిచేసే సెల్ ఫోన్ కొంటే నువ్వు 20 ఏళ్ళు వానితో నీ అవసరం పడదు. కానీ వాని అవసరం నీకు వెంటనే పడాలి అంటే వెంటనే అప్డేట్ వర్షన్ కావాలి, ChatGPT రావాలి, AI రావాలి, అందులోకి వెళ్ళి ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్ రావాలి. వస్తేనే నీకు ఆడ నిలకడ ఉంటుంది. ఇవాళ నీ విలువ ఎక్కడ ఉందంటే ఇసురాయి చుట్టూ తిరగదు, గృహింది రుబ్బురోలు చుట్టూ తిరగదు, రోజు మారే పీజియన్లో ఉంటుంది, రోజు మారే సిగ్మా దాని హోమ్ కిచెన్లో ఉంటుంది. అంటే చాలా వరకు ఏంది అంటే ఇవాళ మనం వస్తు వినిమయ సంస్కృతిలో ఎంత అద్భుతంగా దించగలదో అంత అద్భుతంగా ప్రపంచీకరణ దించింది. ఒకటేమో ప్రకృతి నీకోసమే అంటుంది, ఇంకోటేమో ఇది అంటుంది. అందుకనే మీరు గమనించండి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఈ మానవ సంబంధాలు కూడా డిస్పోజల్ కల్చర్లో భాగమైపోతాయి. మానవ సంబంధాలు డిస్పోజల్ కల్చర్ ఈజీ. పెళ్ళిళ్ళు డిస్పోజల్ మ్యారేజెస్. తిట్టకండి, ఈరోజు అట్టహాసంగా చేసుకునే పెళ్ళి ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. పోతే దాని మీద బాధేం లేదు. అయ్యో అంత పెళ్ళి విడాకులైందనే బాధ ఏం లేదు. గతంలో డిప్రెషన్లో పోయేది విడాకులైతే, ఇప్పుడేం లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మరో జంటను తెచ్చుకోవచ్చు, ఏది లేకపోతే సహజీవనం చేయవచ్చు. అక్కడ దాకా ఉన్నది మ్యారేజెస్ అనేటటువంటి. మీరు గమనించండి, ఇదొక ట్రెండింగ్, ఇదొక అద్భుతమైనటువంటి ట్రెండింగ్. ఇవాళ మనం సాంస్కృతిక ఉద్యమాలు నిజంగా ఎక్కడ జరగాలో మీరు ఇవి చూసినప్పుడు అర్థమవుతుంది. ఎట్లా జరగాలి, ఏ అంశాల రీత్యా జరగాలి. నిజంగా ఈ ప్రపంచీకరణ సంస్కృతి, మనవాద సంస్కృతి ఒకే రూపంలో ఉన్నప్పుడు, లేదా రూపం వేరువేరుగా కనపడుతున్న సారం ఒకటే అయినప్పుడు వాటిలో ఉండే డిస్పోజల్ రిలేషన్స్ ఏడదాకా పోయినా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఆ గమనంలో మనం నిన్న చూసాం, కొడుకుకు భారమైండ్రని తండ్రి తల్లి ఇద్దరు ఆత్మహత్యలు. ఒకే తల్లి 4 పిల్లల్ని తీసుకొని కృష్ణానదిలో దుక్కుతుంది మహంనగర్లో. దాని మీద ఎంతసేపు ఉంటుంది చెప్పండి సార్? ఆ పేపర్లో వచ్చిన వార్తకు మన భావాభిప్రాయమో భావావేశమో ఎంతసేపు ఉంటుందో చెప్పండి? దానికంటే వేగంగా, అది తెలిసినంత వేగంగా ఇంకోటి వాట్సాప్లో ఇంకోటి వస్తుంది. వాట్సాప్లో మరొకటి వచ్చేలోపే ఆ జరిగిన దారుణమైన ఘటన వెనకాల ఘటన నుంచి మనం వెంటనే మర్చిపోతాం. ఇదివరకు దీన్ని ఏమనేది అంటే, ఇదివరకు ఇండస్ట్రీలు కూడా మనకు శత్రువు చాలా క్లియర్గా కనపడేవాడండి. శత్రువు సాంస్కృతిక రంగమే కాదు, ఏ రంగంలోనే శత్రువు క్లియర్గా కనపడేవాడు. ఇవాళ శత్రువు క్లియర్గా కనపడాడు. ఎందుకు కనపడాడు? ఇదివరకు శత్రువు మనకు పారిశ్రామికవేత్త అనుకుందాం, పెట్టుబడిదారుడు అనుకుందాం, వాడు ఫోర్డిజం అని పెద్ద ఎత్తున తెచ్చుకునేవాడు. పెద్ద ఎత్తున వాడు వచ్చిందంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది, పెద్ద ఇండస్ట్రీ, దాంట్లో లక్షలాది మంది కార్మికులు, వేలాది మంది కార్మికులు, ఇవన్నీ ఉంటాయి. మనకు కనిపిస్తుంది, ఓనర్ కనిపిస్తాడు, ఇవన్నీ కనిపిస్తుంది. ఇవాళ అదేం లేదు. ఫోర్డిజం పేరు మీద మారిపోయింది. అది మారిపోయి లిక్విడేషన్ వచ్చింది. లిక్విడేషన్లో ఎవరుంటారు ఇవాళ ఎవరుంటారు? సాఫ్ట్వేర్ కాడ ఏమైనా చూస్తావా నువ్వు? మైక్రోసాఫ్ట్ కంపెనీ దగ్గర నువ్వు ఓనర్ చూస్తావా? యూనియన్ లీడర్లను చూస్తావా? చూడవు కదా. ఇంకా చెప్పాలి అంటే దానికి సంబంధించి ఎక్కడైనా ఏమైనా ఉత్పత్తి అవుతుందేమో నీకు కనపడుతుందా? ఏమైనా వస్తువు తయారవుతుందేమో కనిపిస్తానికి ఏమైనా ఉందా? మన ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలుసా? వాడికి ఏం కల్పిస్తున్నాడో తెలుసా? ఎక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేస్తున్నాడు? ఉద్యోగం ఎక్కడి నుంచి చేస్తున్నాడు?
ఆఫీసు పోయి చేస్తున్నాడు, ఇంటికి వచ్చేస్తున్నాడు, ప్రతి క్షణం చేస్తున్నాడు. మొబైల్లో లేకపోతే తన పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకొని పొద్దుగూకులు నిరంతరం పనిచేస్తున్నాడు. నాన్ స్టాప్గా చేస్తున్నాడు, 20 గంటలు చేస్తున్నాడు. ఎవరు మనకు ఇవాళ పెట్టుబడి అంటే పారిశ్రామికవేత్తకు గతంలో మన కమ్యూనిజం చెప్పిన దానికి భిన్నంగా ఇదివరకు పెద్దగా కనపడేది. ఇవాళ పెట్టుబడి అంటే కనపడదు. ఒక చిన్న ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్, దట్స్ పెట్టుబడి. డబ్బు కూడా కనపడదు కదా, అన్నీ అందులోనే ఉంటాయి కదా. ఈ మారిందే మన చుట్టూ ఒక ఆవరణ మారిందే. మారిన మనిషి ఉన్నాడే, మనం 50 ఏళ్ళ కింద, 60 ఏళ్ళ కింద, 70 ఏళ్ళ కింద ఉన్న మనిషి ఉన్నాడే, వాడు ఇవాళ లేడే. మన నుంచో మన బాజాల నుంచో ప్రేరేపడిన అందేశ్వరి పాట రాసిండు కదా, మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటే. మనిషి మాయమైంది? ఏం మాయమైనాయి? మారింది కదా, వాతావరణం మారింది కదా. మనం డామినేట్ చేసే, హెజమని చేసే సాంస్కృతిక అంశాలన్నీ రూపాన్ని మార్చుకుంటున్నాయి కదా. మార్చుకుంటున్నప్పుడు ఈ రూపంలోని ఎత్తుగడలే మనకి ఎట్లుంటాయి? ఏ రూపంలో ఉంటాయి? ఇవాళ నిజంగా మీరు కొన్ని గమనించండి. కొన్ని అంశాలు మీ దగ్గరికి వస్తే మనం ఏం చేయాలో, ఏ సంస్కృతి మారాలో మీకే అర్థమవుతుంది. ఇవాళ పర్టికులర్గా దాదాపుగా మ్యారేజెస్ ఇండస్ట్రీ వాల్యూ $1,00,000 బిలియన్. $1,00,000 బిలియన్ మ్యారేజ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రెజెంట్గా. $1,00,000 బిలియన్ కాబట్టే అంబానీ ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటాడు? ఎక్కడ చేసుకుంటాడు? ఏ దేశాలకు విమానాలు వేసుకొని పోయి గెస్టులు తీసుకుపోతాడు? నువ్వు అంబానీ ఇంట్లో పెళ్లి కావచ్చు. అంబానీ ఇంట్లో పెళ్లి ఖర్చు ఎంత? అంబానీ ఇంట్లో పెళ్లి ఖర్చు అంబానీ మొత్తం వ్యయంలో 0.1. అంబానీ మొత్తం సంపాదనలో 0.1, ఓన్లీ 0.1. నువ్వు దాన్ని చూసి దాన్ని ప్రభావితపరిచి మనకాడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన చేస్తాడు. ఈ తరహా మ్యారేజ్ అన్నీ ఏం చేసినాయి? 1,00,000 కోట్ల బిజినెస్. ఈడ ఒకే తరహా మ్యారేజ్. ఇదివరకు రకరకాలుగా ఉండే. మనం ఇదివరకు నల్లమల పోయినప్పుడు అక్క ఆడ వీరయ్య గారని అయ్యగారు ఉండేది. మధ్యమడుగు టెంపుల్లో వీరయ్య గారని అయ్యగారు ఉండే. ఆడ చెంచులో వస్తే వాళ్ళకి మ్యారేజ్ ఎట్లా చేస్తావా, నువ్వు హిందూ సిస్టంలో చేస్తావు, ఎట్లా చేస్తావు వీరయ్య గారు అని అడిగితే అప్పుడే ఒక మ్యారేజ్, ఒక దంపతులు వచ్చారు. వాళ్ళకి పెళ్లి చేస్తున్నది ఏంటి అంటే బాణానికి బాణం పుల్లకు దండేపిస్తున్నాడు. దట్స్ మ్యారేజ్. వీరయ్య గారు బ్రాహ్మణ టెంపుల్లో ఉన్నప్పటికీ అక్కడ చెంచులు బ్రాహ్మణీకరించలేదు. చాలా విచిత్రమైన అంశం. మధ్యమడికి అయ్యగారే ఆయన. మధ్యమడి కాదు, ఉమామహేశ్వరం వీరయ్య ఆయన దానికే చేసిండు. ఇప్పుడు అట్లా కాదు. గుజరాత్లో ఒకే విధమైన వివాహం ఉంటుంది, తెలంగాణలో ఒకే విధమైన ఉంటుంది, ఆంధ్రాలో కూడా ఒకే విధమైన వివాహం ఉంటుంది. మనలో జాతులు చాలా విచిత్రం. నువ్వు చేసే ఉంటావేంది? వర్గాల్ని, జాతుల్ని నువ్వు కట్ చేసేది ఎక్కడ? అసలు నువ్వు నిషేధిస్తుంది ఎక్కడ? కమ్యూనిస్టు మార్కెటే నిషేధిస్తుంది. మార్కెట్ వైవిధ్యమైన వివాహాలన్నీ తీసేసి ఒకే విధమైన చట్టంలోకి తీసుకొస్తుంది. చూడండి, మోడీ అంటాడుగా, ఒకటే దేశం ఒకటే సంస్కృతి, ఒకటే దేశం ఒకటే చట్టం, ఒకటే దేశం ఒకటే ఎన్నికలు, ఒకటే దేశం ఒకే సంస్కృతులు. ఇవన్నీ ఒక భాగాలు. ఒక దేశం అంటే ఒకే సంస్కృతి అనడంలో ఇవాళ పెళ్ళిళ్ళు గుజరాత్ అయినా తెలంగాణ అయినా 5 రోజుల పెళ్లి జరగాల్సిందే, మెహందీ జరగాల్సిందే, పాటలు దాన్ని ఏమంటారు, దాన్ని ఆ పాటలు పెట్టే కార్యక్రమాన్ని ఏదో అంటారు, సంగీత జరగవలసిందే, దానికోసం పెద్ద ఎత్తున సౌందర్య పరికరాలు కొనవలసిందే. అదే తరహా, అదే టాటా వాడి తనిష్కో లేకపోతే రిలయన్సో అదే తరహా వజ్రవైడూర్యాలు కొనవలసిందే. 15 లక్షలు 20 లక్షల ఓనీలు కొనవలసిందే, 4-5 కోట్ల బట్టలు కొనవలసిందే. ఇది సాధారణ వ్యక్తుల్లో చూపించే ప్రదర్శన ప్రభావం. ఈ ప్రదర్శన ప్రభావం ఈ దేశంలో 1,00,000 కోట్ల మార్కెట్. కాబట్టి ఇప్పుడు వాడు ఏ సంస్కృతి వైపు వెళ్తాడు? ఎలాంటి సంస్కృతి వైపు వెళ్తాడు? సంస్కృతిలో మార్కెట్ ఎంత అద్భుతంగా దూరింది. పోనీ ఇంత చేసినా పెళ్ళి ఏమి ఉండదు కదా. ఎలన్ మస్క్ ఇప్పటికి ఎంతమందిని చేసుకున్నాడు? అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్. వాడు అన్ని ఎన్నికలు మారుస్తున్నాడు. అమెరికాలో ఎవడు గెలవాలో కూడా వాడు డిసైడ్ చేస్తున్నాడు. ఏఐని కూడా స్పీడ్ చేస్తున్నాడు, దాన్ని ఆపుతున్నాడు. ఎలన్ మస్క్ బిడ్డ అయ్యాలి, ఆయన మాట ఇంటలే. 2 ఏళ్ల కింద ఎలన్ మస్క్ బిడ్డ కొడుకు ట్రాన్స్జెండర్గా మారిండు. మీరు చూసిరా?
ట్రాన్స్జెండర్ ఇవాళ అసలు మా అయ్యకు నాకు సంబంధం లేదు పో అంటుంది. అమెరికాలో 49 మంది విడాకులు తీసుకుంటారు 100కు. ధనవంతుల్లోనైతే ఇంకా ఎక్కువ అది 70-80. టాప్ 10 మెంబర్ చూడండి, అందరు విడాకులు తీసుకున్న వాళ్ళే కనపడతారు రిచెస్ట్ పర్సన్స్లో. అదే ఇదే ఇదొక భిన్నమైంది. రెండవది, విపరీతంగా వస్తు ప్రపంచం వచ్చి మన మీద పడ్డది. ఇది ఇలా ఉంటే కేవలం ఇదొక్కటే కాదు, ఇవాళ ఈ దేశంలో అతి భయంకరమైనటువంటిది స్పిరిచువల్ మార్కెట్. $75 బిలియన్. భగవద్గీత చదువుకున్నావా అంటే ఇంటర్వ్యూలో నేను చదువుకోలేదనే జగ్గి వాసుదేవ్ దగ్గర లక్షలాది మంది, నువ్వు ఏం మీటింగ్ పెట్టు, ఏడికి రావు, ఒక్క మనిషి పాయింట్ అంగేసుకొని సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ పట్టుకున్నాడు నీ దగ్గరికి రాడు. కానీ జగ్గి వాసుదేవ్ దగ్గర డ్రగ్స్ వాడినట్టు వాడు తాగి తందనాలు వేస్తున్నట్టుగా ఊగుతుంటాడు. మీరు చూడండి జగ్గి వాసుదేవ్ దగ్గర. ఆయన ఇంటర్వ్యూ చెప్తాడు, నేను హిందూ పురాణాలు చదవాలా. కొత్త స్పీకర్లు పుట్టుకొచ్చారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ పుట్టుకొచ్చారు. కొత్త కల్చర్లో పర్సనాలిటీ డెవలప్మెంట్స్ వచ్చినాయి, కొత్త నేపథ్యం వచ్చింది. స్పిరిచువల్ మార్కెట్ అట్లొచ్చింది. కాబట్టి భక్తి టీవీలు ఇట్లొస్తాయి, ఇంటి నిండా అన్ని ఛానళ్ళు వస్తాయి. 100 కోట్ల పైగా ఉన్నటువంటి టీవీల్లో దాదాపు 1200 ఛానళ్ళు నడుస్తుంటాయి. అందులో ఏది కావాలంటే మార్కెట్ ఏది కావాలో అదే యాడ్ రూపంలో వస్తుంది, అదే నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అదే ఓటీటీలో వస్తుంది. నిన్న పనికి మాలిన సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుంది ప్రాపగాండా కోసం. మనుషులు తొక్కుకుంటూ పోయి అభివృద్ధి అంటామే, ఒకరిని తొక్కుకుంటూ పోయి ఎట్లనే 1000 కోట్లు వసూలు చేసింది చూడండి నిన్న. ఇంకా కొడుకు బయటపడలేదు కదా, చావు బతుకుల నుంచి బయటపడలేదు కదా. ఒక మనిషిని తొక్కుకుంటూ అయ్యో పాప అనేటోడు లేడు. సినిమానే చూడవచ్చు, నిన్నటి సినిమానే చూడవచ్చు. ఏ స్థితిలోకి వెళ్ళింది ఇదొకటి కనిపిస్తుంది కదా. ఈ నేపథ్యం అంటే ఒక స్పిరిచువల్ మార్కెట్ ఇటు కుమ్మేస్తుంది. ఒక విధంగా కల్చరల్ మార్కెట్ ఇండస్ట్రీ అనేది ఒక భయంకరంగా తయారైంది, ఒక ప్యాషనేట్ చేస్తున్నది. ఇంకోవైపు ఆయుధాలు అమ్ముకోవటానికి యుద్ధాలు ఇంకొక ప్రపంచీకరణ సందర్భంలో ఇంకోటి తీసుకొస్తున్నది. ఇదే సమయంలో ఈ ప్రజల మధ్య పోస్ట్ మోడర్నిజం తర్వాత వీళ్ళంతా ఎప్పుడు కలిసినా అది చైతన్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రజల్ని కలవనీయకుండా ఉండేందుకు ఏం చేయాలో అది ఆ పాత్ర అద్భుతంగా తన వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తూ మనందరినీ కలపకుండా ఉండే పాత్ర మీడియా తన భుజాన్ని వేసుకుంటుంది. ఇవాళ మీరు చేస్తున్న పోరాటం, మనం చేస్తున్న పోరాటం అంటున్నామే, వాళ్ళ తరపున ఆ పోరాటం అది వాళ్ళు చేస్తుంటారు. అందుకే భిన్నమైన సినిమాలు వస్తుంటాయి. సినిమా అందులో భాగంగానే చూడాలి. నెహ్రూ గారు, మీరందరూ ఉద్యమాలు గట్టిగా ఉన్నప్పుడు సాయుధ పోరాటం, తెలంగాణలో సాయుధ పోరాటం వస్తే నెహ్రూ మీదనే అద్భుతమైన పాటలు రాసిరని చెప్తారు. నెహ్రూ రంగురంగుల నెహ్రయ్యా నీ రంగంతా బయటపడినయ్యా అని నెహ్రూనే క్రిటిక్ చేసిరు. నెహ్రూ పీరియడ్లో ఎట్లాంటిది ఉండాలి అంటే భిన్న వైవిధ్యమైన భిన్న సంస్కృతుల్ని ఎస్టాబ్లిష్ చేసే విద్యా విధానం, భిన్న సంస్కృతుల్ని వ్యక్తీకరించేటటువంటి ఒక వ్యవస్థ ఉండాలని ఆయన అనుకున్నారు. ఆ తరహా నిర్మాణాలకు ఆయన పాల్పడ్డాడు. ఆ విధమైన పాలసీ ఇవాళ వచ్చింది. ఆ పాలసీ రావడం ఇవాళ అది మారిపోతుంది. ఆ సిస్టమ్ అంటే చాలా బహుళ విధానమైనటువంటి సినిమాలు కూడా మీరు ఒక్కసారి చూడండి. పాకీజా సినిమా కావచ్చు, మగలి ఆజం సినిమా కావచ్చు, లేకపోతే మదర్ ఇండియా సినిమా కావచ్చు. మదర్ ఇండియా ఎంత అద్భుతమైన సినిమా. ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు హిట్లర్ ఎవరు చార్లీ చాప్లిన్ ప్రత్యామ్నాయంగా ఆయన ఎట్లాంటి సినిమాలు తీస్తుంది చెప్పండి. బ్రిటన్ వాడు యుద్ధం అవసరం తీస్తుంటే, జర్మనీ వాడు యుద్ధం అవసరం తీస్తుంటే, అమెరికా యుద్ధోన్మాదాలోకి వెళ్తుంటే డిక్టేటర్, ది గ్రేట్ డిక్టేటర్ అని చాప్లిన్ ఎట్లాంటి సినిమా తీసిండు మీరు చూసిరా ఎవరన్నా? చూడకపోతే చూడాలి కదా, డిక్టేటర్ చూడాలి కదా. మనలో మానవీయ గుణాలు మార్కెట్ వచ్చినాక ఎట్లా పోతుందో చూడాలి అంటే ది కిడ్ చూడాలి కదా. ప్రత్యామ్నాయ సంస్కృతి మనం కావాలనుకున్నప్పుడు ది కిడ్ ఎప్పుడైనా చూసినామా? మనం చూడాలి. ఎలాంటి మనిషి లోపల ఏం స్పందించాలో అవన్నీ స్పందిస్తాయి చాప్లిన్ సినిమా చూస్తే. కార్మికుడు ఎట్లయితుండో ఆయన 40లోనే చూసిండు. కార్మికుడు ఆ యంత్రాల్లో ఎట్లయితుందో, ఏ రూపంలో ఉంటుండో, రాబోతున్నటువంటిది ఎట్లొస్తుందో చాప్లిన్ ఎట్లాంటివి తీసిండు. మన దగ్గర మదర్ ఇండియా సినిమాలే కావచ్చు, మా భూమి సినిమాలే కావచ్చు. మదర్ ఇండియా ఒకటే కాదు, మా భూమి, దాసి, ఎట్లాంటి సినిమాలు. చాలా వరకు ఉమామేశ్వరరావు గారు తీసిన సినిమాలు కావచ్చు.
మాలపిల్ల కావచ్చు, ఒక కన్యాశుల్కం కావచ్చు, ఇవన్నీ ఒక క్రమంలో వచ్చినాయి కదా. అంటే అర్థమేం చెప్పండి. ఒక విషయం మీకు మీ దృష్టికి తెస్తున్నా. ఏంటి అంటే దీన్ని సంస్కృతిని మార్చాలి అంటే, మార్చడానికి ఉద్యమాలు అవసరం ఉంది అంటే, ఉద్యమాలు చాలా వేగంగా జరిగినప్పుడు ఉద్యమానికి అనుకూలమైన సినిమాలు వచ్చినాయండి. బాగా గుర్తుంచుకోవాల్సింది, ప్రజల్ని ముందలికి నెడతానికి ప్రజలంతా ఉద్యమంలో ఉన్నారు. ప్రజలు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎట్లాంటి సినిమాలు అవసరం వచ్చినాయి? ప్రజల ఉద్యమానికి ఇంకొంచెం ముందలికి నెట్టే సినిమాలు వచ్చినాయి, అభివృద్ధి సినిమాలు వచ్చినాయి. విలన్ ఎవడు అంటే ప్రతి సినిమాలో విలన్ భూస్వామి, హీరో పేదరికం నుంచి వచ్చినవాడు. మీ సినిమా కథానాయకులుగా మీరు గమనిస్తే అర్థమవుతుంది కదా. విప్లవ కంచు కాగడ లాంటి సినిమాలు వచ్చినాయి, కార్మిక నేపథ్యం మీద సినిమాలు వచ్చినాయి. తెలుగు సమాజంలో కూడా ఎట్లాంటి నేపథ్యం వచ్చిందో మీరు గమనించవచ్చు. ఒక ప్రత్యామ్నాయంగా సినిమాను ఒక కళాత్మక రంగం, కళారంగం అనుకుంటే ఆ కళారంగం ఎట్లా ప్రత్యామ్నాయ రూపం తీసుకొచ్చింది అంటే, ప్రజా ఉద్యమాలు నడుస్తున్నప్పుడు ఎట్లాంటి సినిమాలు రావాలో అట్లాంటివి వచ్చినాయి. ప్రజా ఉద్యమం నడుస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఎలాంటి పాలకులు ఎట్లాంటి పాలసీ తీసుకోవాలో అట్లాంటి పాలసీ కూడా తీసుకున్నారు. మీరు కూడా గమనించండి. భూ సంస్కరణ చట్టాలు ఎందుకు వచ్చినాయి? ప్రజా ఉద్యమాలు లేకపోతే భూ సంస్కరణ చట్టాలు వస్తాయా? 1973లో భూ సంస్కరణ చట్టం వచ్చిందంటే నక్సలైట్ ఉద్యమం లేకపోతే వచ్చేదా? నక్సలైట్ ఉద్యమం, భూ ఉద్యమం లేకపోతే భూ సంస్కరణ చట్టాలు వచ్చాయి 73లో? రాకపోయాయి కదా. అట్లనే సుప్రీంకోర్టు తీర్పులు ఎట్లా వచ్చినాయి? ఇది ప్రధానంగా రాజ్యాంగ పీఠిక, ఇది బలంగా ఉండాలి అని, ఇది ప్రజల శ్రేయస్సు అంతిమంగా ఉండాలని, ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలు ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి. మీరు ప్రతి తీర్పు జస్ట్ చిన్నప్పటి తీర్పులు దాకా అన్ని తీర్పులు చదివితే ప్రతి తీర్పు ఎట్టొస్తుంది? సామాజిక కోణంలో వచ్చిన తీర్పులు ఉన్నాయి. చిన్నప్పటి గారికి చాలా గొప్పవాళ్ళు కదా, ఇచ్చిన తీర్పులన్నీ చూడండి ఎంత అద్భుతమైన తీర్పులు. ఆ తీర్పులన్నీ ఎట్లొచ్చినాయి అంటే, ఒక పక్కంగా ప్రజా ఉద్యమం ఉన్నప్పుడు ప్రజా ఉద్యమం దాడికి వ్యవస్థలన్నీ అర్థం చేసుకున్నాయి, ఆ వ్యవస్థలకు తగ్గట్టుగా వచ్చినాయి. ఇప్పుడేం తీర్పులు వస్తున్నాయి? సుప్రీంకోర్టులో ఏం తీర్పులు ఇస్తున్నాయి? ఇక్కడ ఎవరు ఎట్లాంటి ప్రజలు ఉన్నారో అట్లాంటి తీర్పులు వస్తున్నాయి. ఇక్కడ ఎట్లాంటి సంస్కృతి ఉందో అట్లాంటి సంస్కృతికి అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి. చాలా విచిత్రమైనటువంటి తీర్పులు వస్తున్నాయి. అంటే మొత్తంగా ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్టు, మనువాద ఎఫెక్టు రెండు ఎంత అద్భుతంగా కూడగట్టుకుంటున్నాయని చెప్పడానికి ఒక పర్సనాలిటీ మీకు చెప్పాలి. ఆ పర్సనాలిటీ ఎవరు అంటే నీషే. మోడీ గురించి చెప్పాలి అంటే హిట్లర్ గురించి చెప్పాలి, మనువు గురించి చెప్పాలి అంటే నీషే గురించి చెప్పాలి. నీషే ప్రేరేపితుడైంది మనువు నుంచి. మనువు ఏం చెప్పాడో అదే కావాలన్నాడు. మనువు ఏం చెప్పాడు? ఒకటే జాతి కావాలన్నాడు. ఒకటే జాతి మీన్స్ ఆది జాతి కావాలన్నాడు. ఒకటే జాతి అంటే అందరం కాదు, జాతుల్లో అది జాతి కావాలి. అది జాతి అంటే అదే జాతి బ్రాహ్మణీయ జాతి. కాబట్టి దాని కల్మషం లేకుండా, ఇంకోటి కలవకుండా దానికి అనేక పరిమితులు పెట్టి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినాడు. తర్వాత క్రమంలో, పరిణామ క్రమంలో అది ఏం జరిగిందనేది చూడవచ్చు. నీకు మనువు ఎప్పుడు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడు. మను విషయంలో దేవుడు లేడు. మను విషయంలో దేవుడు వేరే రూపంలో ఉంటాడు. నీషే రూపంలో కూడా దేవుడు లేడు. నీషే దేవుడు చచ్చిండు అంటాడు. నీషే, మనువు, ఆర్ఎస్ఎస్ దేవుని అంగీకరించవు. దేవుని మీద రాజకీయాలు చేస్తాయి. భగవంతుని ఉనికిని వాళ్ళు ఆలోచించరు. ఏం ఆలోచిస్తారు? మాస్టర్జీ నన్ను కరెక్ట్ చేయండి, ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ చేయండి తర్వాతనైనా. ఎందుకంటున్నామంటే వానికి ఏది అవసరం అంటే వానికి తెలుసు దేవుడు లేడు. వాడు పక్కు మెటీరియలిస్టిక్. ఫక్తు ఇంకో మాటలో చెప్పాలి అంటే పెట్టుబడిదారికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఫిలాసఫర్లను అయితే విని తీసుకోవచ్చు, ఇంకొకరిని. సేమ్ హిట్లర్ ఏ అనుబంధాలు హిట్లర్ని ప్రభావితపరిచింది నీషే కాబట్టి, నీషే ఏం చెప్పిండో హిట్లర్ అదే అన్నాడు. ఒకే అది జాతి, సూపర్ పవర్, సూపర్ రేస్, ఐన్ కల్చర్ ఒకటే సంస్కృతి, ఒకటే జాతి, ఒకటే నాయకుడు, సేమ్ అదే. నేనెవరిని? సూపర్ మ్యాన్ని. ఎవరనుకుంటాడు? మోడీ. సూపర్ రేస్, ఈ దేశంలో బ్రాహ్మణుడు అంటాడు. ఒకటే అంటే వాళ్ళ నేపథ్యం ఒకే విధంగా ఉంది. మనువు నుంచి ప్రేరేపితులైనటువంటి గుంపు, మనువు నుంచి నీషే నుంచి మూంజే నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి మోడీ. ఈ చక్రం ఏదైతే ఉందో ఇది ఒకే రూపంలో ఉంది. ఇక్కడ మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని కూడా కరెక్ట్ మన దేశంలో కనిపిస్తాయి.
ఖచ్చితంగా కనిపిస్తాయి. మనువు కనపడ్డప్పుడల్లా వెంటబడి కొట్టింది అంబేద్కర్, పూలే. మనువు ఎక్కడున్నా వెంటబడి కొట్టింది, ఏ రూపంలో ఉన్నా వెంటబడి కొట్టింది ఎవరు? కానీ అంటే ఆ పరంపర అద్భుతమైన పరంపర. వీళ్ళకు పునాది ఎవరు? భక్తి ఉద్యమం, కబీర్. ఇవాళ తిరిగి మళ్ళీ మనం కబీర్ని పునరుద్ధరణ చేయాలా? ఇవాళ తిరిగి కబీర్ని ఎందుకు కాకూడదు? కబీర్ని మళ్ళీ తీసుకురావాలా? కబీర్ గుణమే లేని నిర్గుణ దేవుని చూయించిండు ఆయన. ఈడు దేవుడు అంటున్నాడు కదా. ఈ కల్చర్కు కౌంటర్ కల్చర్ ఏంటి? నీ రాముడికి నిర్గుణ రాముడు అని కబీర్ చెప్పిండు. నీ రాముడు ఎలాంటి వాడో కానీ నా రాముడు పలానా రాముడు అని కబీర్ వచ్చిండు. కబీర్ ఎంత హింసపడ్డాడు? కబీర్ సృష్టించిన సిద్ధాంతమే కదా, కబీర్ సృష్టించిన జ్ఞానమే కదా ఇయాల్టి భారతీయ భావన, ఇయాల్టి ఇండియన్ ఐడియా ఆఫ్ ఇండియా అనేది ఎక్కడిది? ఈ ఇండియా అనే భావన ఎక్కడిది? ఇండియా అనే భావన వెనకాల ఎవరున్నారు? కబీర్, గురునానక్ ఎంత బాగా అంటాడు. కబీర్ ఎంత ఖురాన్, బైబిల్, భగవద్గీత మనుషుల మీద వేసే వలలు అంటాడు కబీర్. మనుషుల మీద వేసే వలలు అంటాడు. ఇంకింతకంటే కావాల్సిందేంది కబీర్ని ఎత్తుకోవటానికి? ఇవాళ ఎత్తుకున్నది మళ్ళీ ఉత్తర భారతదేశంలో, తమిళనాడులో, కర్ణాటకలో శుద్ధ సంగీతం అంటాం కదా. చాలా పెద్ద శుద్ధ సంగీతం కన్నడ సంగీతం. ఉత్తరాదిలో హిందుస్థానీ సంగీతం, దక్షిణాదిలో కన్నడ సంగీతం. బాలమురళీకృష్ణ మాట అంటాడు ఇంటర్వ్యూలో. ఏమంటాడు? మంగళపల్లి, నీకు రాముడు నచ్చిండు అంటే నాకు రాముడు నచ్చలేదు అంటాడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ రాముడికి నచ్చకపోవటం, రాముడిలో గొప్పతనం ఏం లేదు. రాముడు సేమ్ పాత ధర్మాన్ని పాటిన. ధర్మం అంటే అర్థమైందండి, పాత దాన్ని కొనసాగించడం, శిష్టాన్ని కొనసాగుతుండు. పాతదేంటి? సనాతనం అంటే ఏంది? ఆధిపత్యం కొనసాగడం ధర్మం. ధర్మానికి రూపం రాముడు, ధర్మాన్ని కొనసాగడం. బాలమురళీకృష్ణకు రాముడు నచ్చలే, ఎప్పుడు మార్చుకునే కృష్ణుడు నచ్చిండు. ఎప్పుడు మారిండుగా, అడుగడుగున మారిండు కదా, ప్రతిక్షణం మారిండు కదా. నాకు కృష్ణుడు నచ్చిండు అని బంగళంబర్లి అంటాడు. అసలు ఇది కానే కాదు, ఈ రాముడే కాదు, నాకు నిర్గుణ రాముడు ఉండని ఏకంగా కబీర్ సృష్టించిన దాంట్లో ఎంతమంది మనం విప్లవోద్యమంలో 650 ఏళ్ల కాలంలో ఎట్లా సృష్టించిందో కింద, లేదా ప్రజల నుంచి ఎట్లా జ్ఞానం తీసుకుందో వాళ్ళు ఎట్లా తీసుకుర్రు ఆ జ్ఞానం. ఇవాళ కబీర్ దోహాలే కావచ్చు, కబీర్ సాహిత్యమే కావచ్చు. ఇవాళ బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ వాదులకు ఉత్తర భారతదేశంలో కబీర్ ఓ పోరాట చిహ్నంగా కనపడుతున్నాడండి. ఉత్తర భారతదేశ మైదానాల్లో వాళ్ళు మళ్ళీ అందుకున్న ఆయుధం ఒకవైపు కబీర్ని. మీరు సాయిబాబా చనిపోయేటప్పుడు సాయిబాబా జైలు రాతల్లో మళ్ళీ కబీర్ని ఎందుకు తెచ్చుకోవాలన్నాడు? మనువాదానికి, ఆర్ఎస్ఎస్ ప్రేరణకు ఎక్కడ అది ఉన్నాయో వాటి వేర్లను ఆయన పెకిలించిండు. ఆ పెకిలించి భారతీయ భావనను సృష్టించి దాంట్లో ఆయన అగ్రగణ్యుడు. గురునానక్ అంటాడుగా, దేవుడు ఏం దేవుడయ్యా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పంట పొలాల్లో ఉన్నాడు, పనిచేసే చేతుల్లో ఉన్నాడు. ఇవాళ వానికి కౌంటర్ కాదా అది? అవుతుంది. రెండే కాదు, మీరు ఇంకోటి కూడా చూడొచ్చు. మీరు ఎక్కడ చూడాలి అంటే ఎవరు మనిషి అంటే అన్నం కోసం శ్రమించేవాడు, శ్రమించి అన్నం తింటూ ఇతరులకు పంచేవాడు, వాడు మనిషి అంటాడు గురునానక్. అంటే మనం ఎత్తుక్కునే ఎక్కడైనా ఉన్నాయి, మనం ఎత్తుక్కోవాల్సినవి మతంలో కూడా ఉన్నాయి, సిక్కు మతంలో కూడా ఉన్నాయి, లేదా కబీర్ చెప్పి ఉన్నాయి, పూలే ఉన్నాయి, అంబేద్కర్ అయితే మనకు నిరంతరం ఉన్నాడు. ఇవాళ మనం కొన్ని ఈ సాంస్కృతిక ఉద్యమాల్లో మళ్ళీ మనం ప్రతీకలు మళ్ళీ తెచ్చుకోవాలి. ప్రతీకలు మామూలుగా ప్రతీకలేం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత సాంస్కృతిక ఉద్యమాన్ని కేసీఆర్ ఎంత తనకు అనుకూలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని ఎంత బలంగా చేసిండు మీరు చూసిరు కదా. ఊరూరా ఎన్ని గుళ్ళు వచ్చినాయి, ప్రతి ఇల్లు ఎంత యజ్ఞశాల అయింది. ఏంది జనార్దన్, నిజమా కాదా? ప్రతి ఇల్లు యజ్ఞశాల కాలేదా? ప్రతి ఊరు గుడి చుట్టూ తిరగలేదా? అంతేకాదు, హైదరాబాదులో ఆయన అడ్రస్ పెట్టుకున్నాడు. తమ దొరరికానికి చిరునామాగా, తమ ఆధిపత్యానికి చిరునామాగా చిన్నచీయర్ ఆధ్వర్యంలో రామానుజ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. వెలమోల ఫిలాసఫర్ కదా రామానుజుడు. ఎవరు?
శూద్రుల్లో పెద్ద కులాలందిగా మార్చిన ఆయనే కదా. క్షత్రియులకు భిన్నంగా ఉన్న వీళ్ళని దోలకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వెలమలను, ఇక్కడ ఉన్న ఆధిపత్య కులాల్లో రెడ్లను ఒక అడ్రస్ చేసి ఆధ్యాత్మిక జీవితం వైపు తీసుకొచ్చిన ఫిలాసఫర్ కదా రామానుజుడు. రామానుజుడు వెలమదేవుడు కదా, వెలమ ఫిలాసఫర్ కదా, ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోలేదా? కొత్త ప్రతీకలు చూడండి మీరు. మనం మొత్తుకుంటే కదా అంబేద్కర్ వచ్చిండు, మొత్తుకుంటే వచ్చిండు, పరిస్థితుల రీత్యా వచ్చిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కింది కులాల వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద వాయిస్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండు. కానీ ఆయనైతే ఎస్టాబ్లిష్ చేసుకుండుగా, తిరిగి శ్రీ వైష్ణవాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడుగా, తన ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కదా. ఈ నేపథ్యం కనిపిస్తుంది కదా. అంటే కొత్త ప్రతీకలు ఎట్లొచ్చినాయో చూడండి. ఆయన తెలంగాణ తల్లి తెచ్చుకుంటే వీళ్ళు ఇంకో తెలంగాణ తల్లి తెచ్చుకోలేదా? ప్రతీకలు తెచ్చుకోలేదా సంస్కృతిలో? మనకే తల్లి లేకుండా అయిపోయింది. మనకు ఉంది కదా, మనకు కూడా తల్లి ఉంది కదా. ఓకే, ఉన్నాయి కదా. అంటే వాళ్ళు నిరంతరం మన మీద ఆధిపత్యం చెలాయించడానికి ఏది అవసరమో దాన్ని చేసుకుంటాం. మనలో ఎప్పుడైతే కోపం వస్తుందో ఆకలి అవుతుంది, కోపం వస్తుంది. ఉద్యోగం లేదు, కోపం వస్తుంది. ఇవాళ ఈ దేశంలో ఎన్ని లక్షల మంది బయటకు వస్తుంటే ఉద్యోగం లేదు. భారతదేశంలో అత్యధికంగా నిజంగా సంవత్సరంలో లాస్ట్ ఇయర్ 2.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ దేశంలో 13 కోట్ల మంది ఉపాధి పనికి అప్లై చేసుకున్న వాళ్ళు. నాకు 100 రోజుల పనిలో నాకు ఉపాధి ఇయ్యమని అప్లై చేసుకున్న వాళ్ళు 13 కోట్ల మంది లాస్ట్ ఇయర్. ఎంతమందికి ఇచ్చిండు? ఇయ్యలేదు. 60 కోట్లు కేటాయించిండు. 1,00,000 కోట్లు, 1,16,000 కోట్ల నుంచి మొన్నటికి వచ్చింది 60,000 కోట్లకు ఈజీఎస్, అది ఎన్ఆర్జీఎస్ నిధులు ఎగిరిపోయినాయి. ఉద్యోగాలు లేవు. 22,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు ఉద్యోగాలు లేక చేసుకున్నది కేవలం 2008 నుంచి మొన్నటి వరకు 22,000 మంది. రైతులు 30,000 మంది చనిపోయారు. ఇదే సమయంలో సమంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిన్న అదే ఐటీలో పనిచేసేటటువంటి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్న ఇంటికి కంపెనీ చేస్తున్న ఉద్యోగస్తుడు కనీసం చావు దగ్గరికి కూడా వచ్చే దండ కాదు కదా, ఒక సెకండ్ నిలబడిపోలేదు. అభివృద్ధి మోడల్ అది మానవీకరించబడ్డ అభివృద్ధి కాదు కదా, దానికి అసలు సంబంధం లేదు కదా. తనని మేనేజ్ చేసే మేనేజర్ కూడా రాలేదు చావు దగ్గరికి. ఇంత అమానవీయ సమాజం పెరుగుతూ ఉంటే మనం ఒక 4 అంశాల రీత్యా ఆర్ఎస్ఎస్ 4 అంశాలను ఎంచుకుంది, 4 అంశాల్లో పనిచేస్తుంది. ఆ 4 అంశాలంటే ఒకటి వస్తుంది, ఒక గ్రూప్ వస్తుంది. 4 గ్రూపులు అండి, 4 గ్రూపులు ఉన్నాయి వాళ్ళవి. మొత్తం 39 తలకాయలు ఉన్నాయి. 4 గ్రూపులుగా పనిచేస్తాయి. అందులో ఓన్లీ భావజాలం కోసం పనిచేసే ఈ 4 గ్రూపులు, ఓన్లీ ఐడియాలజీ. ఆ 4 ఏంటి అంటే, ఒకటి మనం గొప్పవాళ్ళం, మన చరిత్ర చాలా గొప్పది, మన దాంట్లో అన్నీ ఉన్నాయి, ఆవు పేడలు అన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక గుంపు వస్తుంది. నీకు తెలియదు అది. అరే వీళ్ళల్లో ఉన్నాయంట కదా, అన్ని వేదాల్లో ఉన్నాయంటారు కదా, అన్నీ ఉన్నాయి, అన్నీ గొప్పది, ఈ దేశమే అన్నిటికీ. ఒకడంటాడు చంద్రుడి పేరు ఇప్పటి నుంచి హిందూ దేశంగా పెట్టండి అని ఒకడంటాడు. ఆడదాకా ఎక్కడి దాకా అనేది పోతుంది, అది మామూలుగా ఉండదు. సైన్స్ కేటాయిస్తుంది 0.9% ఇండియా సైన్స్ రంగానికి కేటాయిస్తుంది, 0.9. మనోళ్ళు 4 ఉంటే, చైనా వాళ్ళు 1000 మంది ఉంటే, అమెరికా వాళ్ళు 2,500 మంది సైంటిస్టులుగా పనిచేస్తున్న, కొత్త పరిశోధన పత్రాలు సబ్మిట్ చేస్తున్న దాంట్లో మనం చాలా వెనుకబడి ఉంటాం. మనకు తెలిస్తే ఎట్లా? తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవం తెలియకుండా ఉండాలంటే వీటి మీద ముసుగేయాలంటే ఒక గుంపు వస్తుంది. ఆ గుంపు, మొదటి గుంపు ఎవరిది అంటే, ఒక గుంపు వస్తుంది, ఈ దేశం అత్యున్నతమైన దేశం, ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం, ఇదంతా హిందూ మతంలోనే ఉంది, దీన్ని చూసి మనం గర్వపడదామని ఒక గ్రూప్ వస్తుందండి. రెండో గ్రూప్ వస్తుంది, ఈ గర్వపడ్డ దేశం నాశనమైంది, ఇంకో గ్రూప్ తయారైంది, వాడు రాడు. రెండో గ్రూప్ వస్తుంది, రెండో గ్రూప్ వచ్చి ఇదంతా నాశనమైంది, ఇంత ఉన్నతమైన దేశం ఈ స్థితికి దిగజారింది, పతనం అయిపోయింది. మూడో గ్రూప్ వస్తుంది, ఇగో దీనికి కారణం వీడే. ఇప్పుడు అందరూ చూపించి వేలెత్తి చూపెట్టేది ముస్లింలు కదా, క్రైస్తవుని కదా, ఆదివాసిని కదా, లేబర్ని కదా, కార్మికుని కదా, కార్మిక చట్టాలు చేసేది కదా. మీరు గమనించండి, దీనికి అంతటికి కారణం ఎవరంటాడు? మీరు ఒక విధంగా చెప్పాలంటే నారాయణమూర్తి, ఆయన పేరండి నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ ఆయన
నారాయణమూర్తి ఏమంటాడు? ఈ దేశం వెనుకబడటానికి కారణం మోడీ ఒక మాట అంటాడు, భగవత్ ఒక మాట అంటాడు. పిల్లల్ని కనకపోతే ఈ దేశం ఉండదు అంటున్నాడు నిన్న మొన్న. వాడు మాత్రం పెళ్లి చేసుకోడు. వీళ్ళు మాత్రం ఎంతమంది కలవకపోతే పోతుంది అంటాడు. నారాయణమూర్తి ఏమంటాడు? ఈ వ్యవస్థ మీద చాలా భిన్నంగా అంటాడు. అన్ని దేశాలు ఇట్లా పనిచేస్తున్నాయి, నువ్వు వారానికి 42 గంటలే పనిచేస్తున్నావు, 75 గంటలుగా ఇప్పటిదాకా పోయింది, ఇది సరిపోదు, 140 గంటల దాకా పోదాం అంటాడు. అంటే నారాయణమూర్తి ఉద్దేశంలో శత్రువు ఎవరు? కార్మికుడు. ఆర్ఎస్ఎస్ ఉద్దేశంలో శత్రువు ఎవరు? పలానాడు. పలానా బ్యాంక్ మేనేజర్కి శత్రువు ఎవరు? పలానా కార్మికుడు. అంటే నీకు చూపిస్తుంది. హిందువుకు శత్రువు ఎవరు? వాడు తయారు చేసుకుంటు ఒక హిందువుని. ఆ హిందువుకు శత్రువు ఎవరు? పలానావాడు. కాబట్టి ఈ రెండో వర్గం అంటే మొదటిది అది బాగుందంటుంది, బాగుండకపోవడానికి కారణం ఇదని చెప్తుంది. మూడో వర్గం అని తయారవుతుంది. శత్రువు ఎవరు చెప్తుంది? ఇప్పుడు మీరు కష్టాలు ఎవరు కదా, మిమ్మల్ని కృష్ణుడు వచ్చిండు కదా యుగంలో, ఏ యుగంలో వచ్చిండు కదా, ఇప్పుడు యుగంలో వచ్చిండు కృష్ణుడు. మోడీ ప్రతి యుగంలో ఒక దేవుడు వస్తాడు కదా, ఒక సూపర్ మ్యాన్ కావాలి కదా. ఆ సూపర్ మ్యాన్ ఎవడు? ఇగో కాపాడాలంటే ముస్లింలు వీళ్ళ నుంచి కాపాడాలంటే, వీళ్ళు కార్మికులు వీళ్ళ నుంచి కాపాడాలంటే, ఈ శత్రువుల నుంచి కాపాడాలంటే మోడీ ఉండు. చలో మోడీ కాడికి రా. మోడీని గొప్ప దేవునిగా చూపిస్తారు, గుడులు కడతారు. ఒక గుంపు 4వ బ్యాచ్. మనం ఎక్కడున్నాం? పాత వాళ్ళందరినీ కోల్పోయాం, చాలామందిని కోల్పోయాం. సిద్ధాంతాలతో, ఐడియాలజీతో, ఘర్షణలతో, ఒకరితో పట్టుకోక మనం ఒకటి కూలిపోయాం. మనం వేరే ఇంటి చూసిండు, వాడు ఒక్కటేండు. వాడు ఎట్లాంటి సినిమాలు తీస్తున్నాడు? ఏంది కొమరన్న రజాకార్ సినిమా తీస్తాడే వాడు? ఆదిపురుషు తీస్తాడా? వాడు ఆదిపురుషుడు రాముడిది కాదు, అది భిన్నమైంది. అందరికి ఎలగొట్టేది అనుకోండి వాడు ఆదిపురుషుని. రజాకార్ని మనం కూడా ఎలగొట్టాం అనుకోండి. వాడి దగ్గర కొత్త ఎజెండా ఉంది, సమాజాన్ని నాశనం చేసే. అది వాడు దేవరకొండ హీరో పేరు ఉంది, కాదు, దాని తర్వాత వచ్చింది మొన్న ఏదో సినిమా, యానిమల్, పాయిజనేట్ మూవీస్. అంటే ఇట్లుంటేనే నువ్వు మనిషి, ఇవి ఉంటేనే సినిమాలు. రేపు శివాజీని ఎట్లా చేయబోతుండో మనకు తెలుస్తలే. మన శివాజీని మనం ఎత్తుకోకపోతే వాళ్ళు కొత్తగా ఇప్పుడు అన్ని మధ్యయుగం నుంచి డ్రా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అంటే మధ్యయుగంలో ఎవరు? రాణా ప్రతాప్ని డ్రా చేస్తున్నాడు. శివాజీ వారికి ఏ మేరకు ఆ మేరకు. వానికి ఇప్పుడు భగత్ సింగ్ అవసరం లేదు, చంద్రశేఖర్ ఆజాద్ అవసరం లేదు. అంటే అవసరం అంటే వాళ్ళు రేపు వాళ్ళని కూడా అరేంజ్ చేసుకుంటాడు, మిగతా వాళ్ళని చేసుకోలే. ఇప్పటికే మనకు అంబేద్కర్ని వాళ్ళు చాలా చేసుకున్నారు, చాలా రకాలుగా చేసుకున్నారు, చాలా విషయాలు కోట్ చేస్తున్నారు. 370 ఆర్టికల్ వెనకాల మొత్తం అంబేద్కర్ ఉన్నట్టు రాస్తున్నాడు, దాని రద్దు వెనకాల. ఎక్కడి దాకా పోయింది? ఈ సాంస్కృతిక యుద్ధం ఇప్పుడు ఎట్లా చేయాలి? వీడు సాంస్కృతికంగానే మన మీద ఆధిపత్యం చెలాయించండి అన్న. ఈ సాంస్కృతికంగా ఆధిపత్యం చెలాయించిన ఈ సమయంలో తిరిగి మనం సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఎట్లా చేయాలి? మన వైపు తిరగలేదా? ఎట్లా మన కోసం చూసిరు? మనం చూసి ఎట్లా ఓట్లేసిరు? మనం పెద్ద ఒక వ్యవస్థ 50 ఏళ్ళుగా చేసిన త్యాగం చిన్న త్యాగమా? తలలు తెగిపడ్డాయి కదా, రక్త ప్రవాహాలు అయినాయి కదా, ఎన్ని గొంతులు ఎన్ని రకాలుగా ఇంకా మూగబోకుండా ఎన్ని పాడుతున్నాయి, ఎంత నడుస్తున్నాయి. అలిపిరి లేకుండా ప్రతి బతుకమ్మ పండుగకు బతుకమ్మని తీసుకొని ప్రతీకలాగా తీసుకొని విమలకు వస్తలేదా? ప్రతి సంవత్సరం నెల మనం చూసినాం, దామగుండం దాకా చూస్తున్నాం కదా, ప్రతీకలు తీసుకున్నాం కదా. ప్రతీకల్ని మనం తీసుకోకపోతే మనం వర్గ పోరాటం చేయలేము. ఆ వర్గ పోరాటంలో భావజాల యుద్ధంలో భావజాల పరంగా ఓడించకపోతే మనం చేయలేము. తిరిగి మనం వెతుకులాడాలి, మనిషిని వెతుకులాడాలి. నిరాశ చెందాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఇంకా తగ్గవచ్చు. మీ కళ్ళ ముందే విక్టర్ జారా, మీరు చరిత్ర విన్న వాళ్ళే, అరుణోదయాలకు తెలియని వాళ్ళ. చేతివేలు నరుకుతున్నా ఉరికొంబం ఎక్కుతూ పాట పాడలేదా గిటార్ వాయించుకుంటూ విక్టర్ జారా? థియోనసిస్ గ్రీక్ ఎట్లాంటిది? అద్భుతంగా ఓ నల్లటి బండరాయిని తన కంఠంతో పగలగొట్టేంత శక్తి తన కంఠంతో. అట్లా బండరాలను ఎన్నిటిని మార్చిర్రు. చెరబండరాజు ఎక్కడి నుంచి వచ్చిండన్నా? చెరబండరాజు ఎక్కడి నుంచి వచ్చిండు? ఏడ నుంచి రేగ వచ్చిండు? బుక్కనే బండలు పిండి చేసినామని పాట వచ్చిందా? కొండలు పిండి చేసి బండలు పలగొట్టినమనే పాట ఉత్తగొచ్చిందా? ఒక తరాన్ని ఎంటేసుకుంది కదా ప్రజా సాహిత్యం.
మళ్ళీ ఆ సాహిత్యాన్ని ఎందుకు తెచ్చుకోలేం? తెచ్చుకోలేదా కర్ణాటక వాళ్ళు? కల్బుర్గి చేయలేదా పని? గౌరీలంకే చేయలేదా? చనిపోవచ్చు, వాళ్ళు బలి కావచ్చు, చేయలేదా? దేవనూరు మహాదేవ చిన్న పనే కదా, ఓ 10 పేజీల కాగితం రాస్తే దేవనూరు మహాదేవ ఎంత పెద్ద ఎన్నికల్లో ప్రచారం జరిగింది. అక్కడ ఏకంగా బీజేపీ ఓడిపోయేటందుకు దేవనూరు మహాదేవ చేసిన కృషి ఎంత గొప్పగా ఉంది. ఆడ వాళ్ళకు బసవన్ని ఎత్తుకుంటున్నారు, వాళ్ళకు ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్నది. తెలుగు సమాజంలో ఇప్పుడు మన మీద చాలా పెద్ద ప్రమాదకరమైన స్థితి కూడా రాబోతున్నది. ఒక సినిమా రంగమే కాదు, సినిమా రంగం మంది కాదు, మొత్తం మనల్ని క్యాప్చర్ చేసింది. టీవీ రంగమే కాదు, మీడియా రంగమే కాదు, ప్రతి మార్కెట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మనం ఒక దుమ్ము దులపాల, మళ్ళీ నిలబడాలి. ఎట్లాంటిది అది? ఎవరి గొంతో కోస్తే ఇది ఆగిపోవటానికి వ్యక్తిగత కంఠాలు కావు అని ప్రకటించాలి. ఇది ముక్త కంఠం అనాలి. ఇది గొంతు కోస్తే ఆగిపోవటానికి ఇది వ్యక్తిగత కంఠం కాదు, ఇది ముక్త కంఠం అనాలి. గొలుసులేస్తే నిలిచిపోవటానికి ఇది మామూలు పోరాటం కాదు, ఇది ప్రజా పోరాటం అని నిలబెట్టాలి. ప్రజా పోరాటాన్ని ఆపలేరని చెప్పాలి. లేరు అని చెప్పడానికి ఇప్పుడు మనం ఒకటి గుర్తించాలి. ఓ భిన్నమైన సాంస్కృతిక దృక్పథాన్ని తీసుకొని మీరు కర్ణాటక సాహిత్యంలో టిఎం కృష్ణ అని ఒక అతను వచ్చిండు. ఆయన కర్ణాటక సంగీతంలో అల్లా భజనలు కూడా పాడుతున్నారు. చాలా విప్లవ గీతాలు కూడా ఆయన అందులో పాడుతున్నారు. అభ్యుదయ గీతాలు, విప్లవ గీతాలు అనలే కానీ అభ్యుదయ గీతాలు కూడా ఆయన కర్ణాటక, ఆయన మొత్తం ఆ సమాజం వెలివేసింది. త్యాగరాజ కీర్తనలో కూడా తీసుకుపోయి ఆయన చొప్పించి పాడుతున్నాడు టిఎం కృష్ణ అనేట ఆయన. నిజంగా మొన్న వైర్ వాళ్ళు తీసుకొచ్చి పిలిచిన దాంట్లో కబీర్ కీర్తనలే ఉన్నాయి, వైర్ పత్రికలు మొత్తం. అంటే కొత్తగా మోడిఫికేషన్ అవుతుంది. ఈ సాంస్కృతిక భావజాల రంగంలో ఇప్పుడు మళ్ళీ మన మట్టి వాసన మళ్ళీ చూసుకోవాలి. రకరకాల అస్తిత్వ ఉద్యమాల నుంచి మనం జొరవడవలసిందే. ఈ సమయంలో ఇంకోటి గుర్తుంచుకోవాలి, అన్న ప్రతిదాన్ని మనం రకరకాల పేర్లు పెట్టి దూరం చేసుకోవద్దని మాత్రం మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రెండో అంశం ఏంటి అంటే, అనవసరంగా కొంతమంది జొరబడి దాన్ని వివాదం చేసి అవతల వానికి వెపన్గా మారొద్దు సాంస్కృతిక యుద్ధంలో అని చెప్తున్నాను. మొన్న బైరి నరేట్ చేసింది అలాంటిదే అంటున్నాను, అలాంటిదే అంటున్నాను. చాలా వరకు అభ్యంతరం లేదు, చెప్పే పద్ధతిలో చెప్పవచ్చు. నువ్వు రాముని కూడా తిట్టవచ్చు, అబ్యూజ్ లాంగ్వేజ్ వద్దు మనకు, భాష అక్కర్లేదు. కబీర్ తిట్టిండు కదా, అంబేద్కర్ ఎంత గొప్పగా రాసిండు, ఎక్కడ అక్షరం దొరుకుద్దా నీకు తిడతానికి? ఆయన మీద ఎన్ని తప్పులు తీసిండు, ఎందుకు తిట్టలేవు? నిన్నోనన్నా మీరు పోవద్దు, అయ్యప్పలకు కూడా ఎవరైనా పోతే పంపండి. అరుణోదయలో పోయేటోళ్ళు పోకపోవచ్చు, అరుణోదయకు సానుభూతుడు ఎవరైనా పోతే అయ్యప్పలకు పోతే పోపాడు. వాడు నల్ల డ్రెస్ వేసుకోండు, వీడు నల్ల డ్రెస్ వేసుకోండు, కులం లేకుండా 40 రోజులు బోధింటున్నాడు. కులం లేదు, వాడు ఒక్కరు కూర్చుంటాడు, సాపంతిలో ఉంటుండు. బ్రాహ్మణ పూజారిని ఎత్తే అవతల పడేసిరు, బ్రాహ్మణ పూజారిని ఎత్తే అవతల పడేసిరు వాళ్ళు. 1-2 ప్రగతిశీలక అంశాలు లేవని కాదు, వాటిని హైలైట్ చేయమని కూడా కాదు, వాటిలో మనోళ్ళు ఎందుకు ఉండలేదు అని. మనం పోవద్దు, మనం ఈ జెండా వేసుకొని, ఈ యంగ్ వేసుకొని, ఈ అరుణోదయ దీంతో ఏం పోవాల్సిన అక్కర్లేదు. ఆడికి పోయేటోడు ఎవడో ఉండడా, వాడు పోయిండయ్యా, వాడు మన దాంట్లో కూడా వచ్చిండు. స్పైవేర్ లాగా మన ఫోన్లోకి ఎట్లొచ్చిండో మన హృదయంలోకి కూడా వచ్చిండు. ఆయన మన 1 కోటి రూపాయలు తీసుకుని ఆయన పాట రాసిండుగా, ఇనుములో హృదయం మొలిసేనే అని, ఇనుములో హృదయం మొలిసేనే అని. వాడు ఇనుములో కూడా హృదయం మొలిపిస్తున్నాడు. మనం హృదయంలో హృదయాన్ని కలపలేమా? హృదయంలో హృదయాన్ని వంతెన కట్టలేమా, కొత్త వంతెన? ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు కావాల్సింది, అర్జెంటుగా కావాల్సింది ఏంటి అంటే, బాధితుని దగ్గర మనం ఖచ్చితంగా ఉండి తీరాలి. ముందు బాధితుడు ఎవడో తెలుసుకోవాలి. అన్న శుభకార్యానికి పోవాల్సిన అక్కర్లేదు, వాడు పిలిస్తే పోతాం, లేకపోతే పిలవలేదని పోవాల్సిన అక్కర్లేదు. చావు దగ్గర, బాధ దగ్గర, ఇబ్బంది దగ్గర పిలవకుండా పోవాలి. ఆడ మనం ఉండాలి. ఏడ కన్నీరుంటే ఆడ ఉండాలి. భగత్ సింగ్ ఏమన్నాడు? ఏడ అంధవిశ్వాసాలు ఉంటే అక్కడ నేను ఉంటా, ఏడ నిర్బంధం ఉంటే నేను అక్కడ ఉంటా. ఆయన పోయేటప్పుడు కూడా ఆ బాత్రూములు కడిగి ఆమె తీసుకొచ్చిన అన్నం పెడితే తిని, ఉరికమ్మం పుస్తకం పట్టుకొని, లెనిన్ పుస్తకం పట్టుకొని కదా ఉరంగి తిని. అరే వాడు భగవద్గీత అంటుండయా. భగత్ సింగ్ పోతాట ఉరికమ్మానికి భగవద్గీత పట్టుకొని పోయిండట.
లేని పుస్తకం పట్టుకొని పోతాడు. ఆడదాకా వాడు వచ్చిండు. మనం కొన్ని గిరిగీతలకు మనం గీసుకుందాం, పంపేటోళ్ళని పంపాలి. ఇప్పుడు ఇది ఈ సంస్కృతి అంటే ఈ సంస్కృతి అంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతి, ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలి. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి అంతిమంగా విప్లవ సంస్కృతి వైపు వెళ్ళాలి. ఎంతమంది ఇక్కడ, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ సంస్కృతిని ఆ దుర్మార్గపు ఫ్యూడల్ సంస్కృతికి వ్యతిరేకంగా మాస్టర్జీ నుంచి మొదలుకుంటే ఎంతమంది, విమలక దాకా ఎంత ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం దోహదపడుతున్న వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు. ఇందులో అది ఏదైనా కావచ్చు, అది ఏ వర్గమైనా కావచ్చు, ఎంత అతివాదమైనా కావచ్చు, ఎక్కడికైనా మనం వెళ్ళాలి. ఇవాళ మనం దాన్ని ఏమంటారు, కొత్తగా నేపథ్యం ఏడదాకా వచ్చిందంటే బీజేపీ నుంచి ఎన్నికయ్యేటటువంటి దాంట్లో ప్రజాప్రతినిధుల్లో ఒక్క ముస్లిం ఉండొద్దు అని అల్టిమేటివ్ ఇచ్చారు. ఒక్క ముస్లిం కూడా వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు. వాళ్ళు గెలుచుకున్న అన్ని ఎంపీ సీట్లలో, అన్ని ఎమ్మెల్యే సీట్లలో ముస్లిం లేడు. అట్లే కాదు, ఎదుటి పార్టీ ఎవడిచ్చినా వానికి కూడా ఓడగొడుతురు. అంటే మనుషుల్ని లేకుండా చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం అంటే భాగస్వామ్యం కదా, లేకుండా చేస్తున్నారు. అది కూడా పోయింది. ఎన్నికలు అనేవి ఇప్పుడు మనకి కావు. మీరు ఎప్పుడు చెప్తారుగా ఎన్నికలు బహిష్కరిద్దాం, ఎన్నికలు పాతకాలంలో చెప్పారు కదా, మళ్ళీ ఎన్నికల్లోకి కూడా పోయినాం కదా. అసలు ఎన్నికలు మనకి కావు. ప్రజా సాంస్కృతిక ఎన్నికల అజెండా కూడా ఒక ఎజెండానే. ఇప్పుడు ఎన్నికల్లో ఏది మాట్లాడాలి అంటే ఈ ఎన్నికలు మనకి కావు. ఎందుకు ఎన్నికలు మనకి ఎందుకు కావు? ఈ ఎన్నికల్లో మన బిహేవియర్ లేదు. ఏంది అంటే ఆయన ఎవరు, సునీల్ కొనుగల్ల అనేటి ఆయన కాంగ్రెస్ని గెలిపిస్తాడు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు. సునీల్ కొనుగల్ల ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు. టీఆర్ఎస్ ఆయన కోసమో జగన్ కోసం ఆయన ఎవరు ఉంటారు, పీకే అని పేరేం పేరు, ప్రశాంత్ కిషోర్. ఒరే మరి ఓటరే లేడా? వీళ్ళిద్దరేనా ప్రజాస్వామ్యం అంటే? వాళ్ళిద్దరు కలిసి వీడు ఓటు ఎటు వేయాలో, ఎట్లా ఓటును మార్చాలో, ఏం చేస్తే ఓట్లు వేస్తారో వాడు తయారు చేస్తాడు. వాడు ప్యాకేజ్ తీసుకుని వాడు చేస్తాడు. నీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి, పోలేని ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. అయినా కానీ జనం ఎందుకు పట్టించుకోరంటే జనానికి తెలియక కాదు ఇవి జరుగుతున్నాయి. మనం విశ్వాసం కల్పించలేక జనం దగ్గర మనం యోధులుగా, మరింత యోధులుగా, వాళ్ళని ఎదుర్కొనే యోధులుగా మనం కనపడ్డప్పుడు కొన్ని త్యాగాలు ఉంటాయి. అయినా త్యాగాలు ఉన్నప్పటికీ మన జీవితం చాలా కొద్దిది కదా. ఈ కొద్ది జీవితంలో ఈ జీవితాన్ని ఎట్లా ఉపయోగించాలి అంటే ఒక క్షణమే అనుకోనైనా సరే ఆ క్షణం మంది కోసం అనుకోవటమే అరుణోదయ 50 ఏళ్ళుగా చేసిన పని. మళ్ళీ ఇప్పుడు ఈ అజ్ఞానపు విశ్వాసాన్ని తొలగించేందుకు అద్భుతమైన వివేకాల సెలయేళ్ళని అరుణోదయ ప్రవహింప చేయాలి. ఆ వివేకాలపు సెలయేరు ఇంకిపోకుండా చూసుకోవాలి. గద్దరు వేసిన గొంగలు ఎత్తుకుందాం మళ్ళీ మనలో ఒకలం. మనం గొంగలు తీయలేదు, మన గొంగలి మనకాడనే ఉంది. పాపం గద్దరు పోయాడు కదా, గద్దరు గొంగలు అట్లా ఉన్నది అంటున్నారు. గద్దరు గొంగల్ని ఎత్తుకోవాల్సిందే. గద్దరు కర్ర పట్టుకొని నేను పోయేటప్పుడు రాసుకున్నాడుగా కర్రసాము ఎవరు చేసేదరని. కర్రసాము చేయవలసిందే. నిజంగా గద్దరు కూడా తక్కువ పని ఏం చేయలే. ప్రత్యామ్నాయ సంస్కృతిలో ఆయన అద్భుతంగా పనిచేసిండు. బయట పని ఏం చేయాలో ఆ పని చేసిండు, అద్భుతంగా చేసిండు. మనం కూడా చేస్తున్నాం. అందుకే ఈ పోరాటంలో 50 ఏండ్ల ప్రయాణం అనేది కొంత స్ఫూర్తిని నింపుద్దని, మళ్ళీ మనం సజీవంగా అవుతామని, మళ్ళీ మనం కొత్త పుట్టుక మళ్ళీ మనం, ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని తయారు చేసుకురు కదా, మళ్ళీ ఒక మనిషిని తయారు చేసుకుందాం. 50 ఏళ్ల కాలంలో కొత్త పుట్టుక పుట్టాలి, కొత్త దుమ్కు వాడాలి, కొత్త డప్పు కొట్టాలి, కొత్త గాత్రం కావాలి, కొత్త సినిమా రావాలి, కొత్త ప్రజా మీడియా రావాలి, కొత్తగా మనం ఆవాహన చేసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్తూ ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించమని కోరుకుంటూ, పాట ప్రజావీరుల్ని సృష్టిస్తుంది, పాట సిద్ధాంతాల్ని ప్రబోధిస్తుంది, పాట తూటాయి పేలుతుంది. థ్యాంక్ యూ.